జీవితం మీరా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. అందరం కొడుక కొంత సమయము దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాటలను వినుట కొరకు సిద్ధపడదాం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినుచున్నప్పుడు శ్రద్ధ కలిగి వినటానికి ప్రయాసపడదాం. శ్రద్ధగా వినటానికి ప్రయాసపడదాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మంచి విషయాన్ని ధ్యానించుకొని ప్రార్థన చేద్దాం. మంచి విషయాన్ని ఒకటి ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము 20 గ్రంథం అందరూ కూడా బైబిల్ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం తీసారమ్మా. 21వ వచనాన్ని రాత్రి మనం చదువుకున్నాం. ఆ వచనాన్ని ఒకసారి చదువుకొని మిగతా మాటలు మనము ధ్యానిద్దాం. లేకపోతే దానికంటే ముందుగా ఈరోజు వాక్య భాగం కొరకు సిద్ధం చేసినటువంటి మాటను చదువుకుందాం. అదే ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 22వ వచనం. ఈరోజు మనం వాక్య భాగం కొరకు సిద్ధం చేసుకున్నటువంటి పాట. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను, నీవే మా దేవుడు అయిన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. ఆమేన్. అర్థం చేసుకున్నారా? మంచిగా ఈ మాట మీరు జాగ్రత్తగా చదువుకొని శ్రద్ధగా వినాలని ప్రయాసపడుతున్నాను. ఇప్పుడు వచ్చి మీ అందరికీ ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా వినాలి. రాత్రి ప్రార్థనకు వచ్చిన వాళ్ళు వినండి, రాని వాళ్ళు వినటానికి ప్రయాసపడండి. ఎందుకంటే రాత్రిదే కంటిన్యూషన్ చేస్తాను. ఎప్పుడు కూడా మీరు శనివారం ఆదివారం రమ్మని ఎందుకు చెప్తానంటే కొన్ని పాఠాలు గంటకు అయిపో 2-3 గంటలు కూడా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను, ఎవరిని పిలుస్తున్నారు దేవుడు ఇక్కడ? భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి అన్న. ఇప్పుడు 2వ అధ్యాయము 21 వచ్చిన ఒకసారి చదువుకున్నాం. హెచ్చరిక పడకంతే. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను మిమ్ము నాటి తిని, కేవలము నిక్కలమైన ఇత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని, నాకు జాతిహీనపు ద్రాక్షావల్లి వలె నీ వెట్లు భ్రష్ట సంతానమైతివి. అంటే రాత్రి మనం ఏం చెప్పామంటే భ్రష్ట సంతానానికి వెళ్ళిపోయారు. ఎవరమ్మా? ఎవరు చెప్పాలి? ఎవరు భ్రష్ట సంతానం అయిపోయింది? ఇశ్రాయేలీయులు. రాత్రి మనం మాట్లాడుతుంది ఇశ్రాయేలీయుల గురించి. ఇప్పుడు భ్రష్టులైపోయారు. భ్రష్టులైపోయిన వారి కొరకు ఏమి ఎదురు చూస్తుందని చెప్పాను రాత్రి? పాతాళం. ఎలా ఎదురు చూస్తుందంట? అపరిమితముగా నోరు తెరుచుకొని మింగేయడానికి రెడీ అయిపోయింది. అందుకనే అపరిమితముగా నోరు తెరుచుకొని మింగేయడానికి రెడీ అయినటువంటి ఈ యొక్క పాతాళంలోనికి అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రిజర్వేషన్ చేసుకున్నారు అందరూ, మేము వెళ్ళిపోతాం అన్నట్టుగా. ఇప్పుడు ఒక చిన్న మాట చదవండి. అదే బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త. మీకు అది సబ్జెక్ట్ చెప్పిన వారికి హెచ్చరిక పడతాం. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం.
నశించిన దాన్ని వెతికి రక్షించేటప్పుడు మనిషి కుమారుడు వచ్చునని అతనితో చెప్పారు. ఓకే, నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ఓకే, ఇది సబ్జెక్ట్ చెప్పట్లా, ఒక హెచ్చరిక చూపిస్తున్నాను. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా భ్రష్ట సంతానం అయిపోయారు, భ్రష్టత్వానికి దరిదాపులు అయిపోయారు. ఏ విధముగా భ్రష్టులు అయిపోయారు వీళ్ళు? ఎలాగ భ్రష్టులు అయిపోయారమ్మా? ఎలా అయిపోయారు భ్రష్టులు? తెలుసా? దేవుడిని విసర్జించి, ఇంకా దేవుడిని విసర్జించి లోకములో ఉన్నటువంటి పద్ధతులన్నీ అలవాటు చేసుకొని లోక సంబంధమైన ఆలోచనలోనికి వెళ్ళిపోయి వ్యభిచారములతోనూ పాపములతోనూ అపరాధములతోనూ వారి జీవితాలను వారే నాశనము చేసుకొని దేవుడు మంచి మార్గంలో నడిపిస్తానన్నా కూడా మాకు ఆ మార్గాలు నచ్చలేదు, మేము వాటిల్లో తిరగటం మాకు ఇష్టం లేదు, మా ఇష్టం వచ్చినట్టు మేము తిరుగుతామని భ్రష్టులైపోయారు ఇశ్రాయేలు. అది రాత్రి చెప్పిన సబ్జెక్ట్. ఇప్పుడు ఏమంటున్నాడంటే భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి అని పిలుస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు దేనికి రెడీ అయిపోయారు? పాతాళానికి రెడీ అయిపోయారు, అగ్నిగంధకంలో కాలిపోవడానికి సిద్ధమైపోయారు. వీళ్ళు కాలిపోవటం దేవుడికి ఇష్టమా ఇష్టం కాదా? చెప్పండి మీరు త్వరగా. ఇష్టమా ఇష్టం కాదా? ఇష్టము కాదు. కాబట్టి అందుకే ఏమన్నాడంటే వీరిని రక్షించడానికి ఎవరో ఒకరు పోవాలన్నాడు. ఎవరు పోవాలంటే తన కుమారుడైన యేసు ప్రభువారు పరలోకం నుంచి భూలోకంలోకి వచ్చి ఏమి చేస్తున్నారంటే ఇదిగో నశించిన దానిని అన్నారు. ఇక్కడ ఎవరినంట? నశించినది అంటే, నశించిందంటే పాడైపోయింది, నాశనం అయిపోయింది, ఇంకా దానికి బ్రతుకు లేనే లేదు, ఆశలు లేవు, ఆశలన్నీ చచ్చిపోయాయి. ఎక్కడ కూడా బ్రతుకుతామన్నటువంటి కోరికే లేదు, ఎక్కడ కూడా బ్రతకాలన్నటువంటి ఆలోచన లేదు. ఇక మమ్మల్ని రక్షించేవాడు లేడు, ఇక నన్ను పట్టించుకునేవాడు లేడు, నా భర్త కూడా నన్ను విడిచిపెట్టి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, ఇక నా భర్త నా యొక్కకు రాడని ఆశలు కూడా చంపుకున్నటువంటి జాతి వాళ్ళు. ఆశ లేని వాళ్ళ జీవితాలలో ఒక చిన్న ఆశ శిబిరిస్తుంది. ఎలాగంటే ఇప్పుడు చెప్తాను చూడండి మీకు. అదే ఇర్మియా గ్రంథం అనుకుంటా. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపము. ద్రోహి నగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము. ఏమంటున్నాడు? ద్రోహిని వగు ఇశ్రాయేలు, ద్రోహిని అంటున్నాడు. అర్థం ఏంది ఇక్కడ? ద్రోహిని అని ఎవరిని అంటారు? ఆడవారు, పురుషుణ్ణి లేదా స్త్రీని అంటారు. ఆడవారు అంటే ఇక్కడ ఇశ్రాయేలీయులను దేవుడు దేంతో పోలుస్తున్నాడంట? స్త్రీతో పోలుస్తున్నాడు. ఎందుకు స్త్రీతో పోలవాలంటే మనందరికీ అర్థం కావడానికి బైబిల్ ఏం చెప్పిందంటే వరుడు వధువు సంఘం కోసం వస్తున్నాడు. మనందరం కూడా వధువు సంఘం. ఇప్పుడు మనల్ని ఏమని పిలుస్తున్నాడంటే ద్రోహిని వగు ఇశ్రాయేలు, ద్రోహిని అగు సంగమా అని పిలుస్తున్నారు. మీరు ద్రోహులు, ఎందుకంటే మిమ్మల్ని ఎంతో నమ్మాను, మిమ్మల్ని ఎంతో ఎంతగానో మీ కొరకు శ్రమ పడ్డాను, మీ కొరకు ఎన్నో చేశాను, మిమ్మల్ని ఐగుప్తు అనేటువంటి పాపంలో నుంచి తీసుకొచ్చాను, మిమ్మల్ని ఈ యొక్క కానాన్ అనేటువంటి శ్రేష్టమైన దేశంలో సంతుగల ప్రదేశంలో మిమ్మల్ని నాటాను, మీరు నా కొరకు మంచి ఫలాలు ఫలిస్తారని ఎదురు చూస్తూ ఉన్నాను. మీరు నాకు ఎలాంటి ఫలాలు ఫలిస్తారంట? కారు ద్రాక్షలే కాయుచున్నారు. అందుకని నేను మిమ్మల్ని నమ్మితే మీరు నాకేం చేశారు? నమ్మక ద్రోహం అంటారు. ఎందుకమ్మా నమ్మక ద్రోహం? ఎవరెవరిని చేస్తారు? నమ్మినాడు కదా. నమ్మనాడు చేస్తారా? నమ్మినాడు. ఇప్పుడు ఎవరు నమ్మాడు?
ఇశ్రాయేలు నమ్మాడు. ఇదిగో దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి, భూమి మీద ఉన్నటువంటి అన్ని జాతుల కంటే కూడా నేను నిన్ను ఎక్కువగా ప్రేమించాను. నువ్వు నాకు కావాలని నేను నిన్ను పిలుచుకున్నాను. నీకు నేనేమని పేరు పెట్టాను? నా పేరు పెట్టబడిన ప్రజలారా అని పిలిచాను. నా పేరు పెట్టుకొని నన్నే కత్తితో పొడిశారు మీరు. ఎంత బాగుంది చూడండి అమ్మ. నా పేరు పెట్టుకొని నన్నే కత్తితో పొడిచారు. నా పేరు పెట్టుకొని నాకే చెడ్డ పేరు తెచ్చారు. నా పేరు పెట్టుకొని నన్నే అవమానం చేస్తున్నారు. అందుకని మీకు నేను పెట్టిన పేరు ఏంటంటే ద్రోహి. ఎవరు అన్నారు ఇప్పుడు? మీ అందరికి అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు ఉన్నారు కదా, మనలో తెలుసు కదా యేసు ప్రభు వారు. ఎంతైనా ప్రార్థన పత్రం యేసు ప్రభు కూడా తెలియదంట. తెలియకుండా ప్రార్థన పత్రం అంటే చాలా మంది తెలియకుండా ప్రార్థనకు వస్తున్నారు. ఎలా వస్తున్నారు, ఎందుకు వస్తారో తర్వాత చెప్తాను సమయం వచ్చినప్పుడు. యేసు ప్రభు వారు తను ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ 12 మంది సహోదరులను ఏర్పరచుకున్నాడు, శిష్యులను. ఆ 12 మందిలో అందరూ యేసు ప్రభుతో ఉన్నప్పుడు ఒక వ్యక్తి యేసు ప్రభుకి ఏం చేశాడు? ద్రోహం చేశాడు. ఎవరతడు? ఇస్కరియోతు యూదా, ద్రోహి. ఇప్పుడు ద్రోహి అయినటువంటి ఇస్కరియోతు యూదా దేవుని దగ్గరికి వచ్చాడా రాలేదా? చెప్పాలి మరి. ద్రోహి అయినటువంటి ఎప్పుడు ద్రోహి అయ్యాడనా? ఎప్పుడు ద్రోహి అయ్యాడనా? యేసు ప్రభువును అప్పగించి సిలువకిచ్చిన తర్వాత ద్రోహి అయ్యాడు. ఇప్పుడు ద్రోహి అయ్యాడు కదా. ద్రోహి అయిన తర్వాత దేవుడి దగ్గరికి వచ్చాడా? అమ్మే రాలేదు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. రాలేదు. అలాగనే ఇప్పుడు కూడా ఇక్కడ ఏమంటున్నాడంటే ద్రోహివి నాకు ఇశ్రాయేలు తిరిగి రమ్ము అని పిలుస్తున్నాడు. అంటే పిలవటం కరెక్టా కాదా? పిలవటం మంచి పద్ధత, చెడ్డ పద్ధతి అమ్మా? ఎందుకు పిలుస్తున్నాడు ఆయన? ఇంత ద్రోహం చేస్తే పిలవచ్చా? మరి ఎందుకు పిలుస్తున్నాడు? ఎందుకు పిలుస్తున్నాడు చెప్పాలి. మీరు తెలిస్తే చెప్పాలి, త్వరగా చెప్పాలి. వాళ్ళలో మారిపోతుందనా? ఇంకా ఎందుకు పిలుస్తున్నాడు? ఒక ఆడ వస్తారేమో. ఇంకా ఎందుకు పిలుస్తున్నారు? ఆయన నామానికి అవమానం రాకూడదు. ఇంకా ఎందుకు పిలుస్తున్నాడు? ఎందుకు పిలుస్తున్నాడు అసలు? ఏందమ్మా? ఆయన ఎంతగానో మనల్ని ప్రేమించాడు కనుక పిలుస్తూనే ఉన్నాడు. అందుకేం రాశాడంటే ఇప్పుడు చదువుతారు చూడండి. ఇదే యెహోవా వాక్కు, మీ మీద నా కోపము పడనీయను. మీ మీద నా కోపము పడనీయను. ఎందుకంట? నేను కృపగల వాడను కనుక, నేనెల్లప్పుడూ కోపించువాడను కాదు. ఆమేన్. ఎందుకంట ద్రోహులను పిలుస్తున్నాడు? ఆయన ఎలాంటి వాడంట? కృపగలవాడు. అమ్మా రాత్రి మీకు చెప్పాను, ఏం చెప్పాను మీకు? వచ్చిన వాళ్ళకు ఎక్కువ శాతం మీరు వాక్యం చెప్పే దైవ సేవకులు అయితే చూడాలి. తలలో ఉంచుకోకుండా మీ వల్ల కాదని నేను చెప్పాను కదా. ఎందుకు చెప్పానంటే వచ్చిన వాళ్ళకి తెలుసు. మోసే ముఖములో నుంచి వస్తున్న తేజస్సుని వాళ్ళు చూడలేదు. అలాగే మీకు ఎందుకు చెప్తాను? నిలబెట్టుకుని కొద్దిగా గంటదోడి కదా, నేను 2-3 గంటలు చెప్పట్లేదు. గంటదోడికి ఎత్తి చెప్తే గంట 20 నిమిషాలు, అంతకంటే ఎక్కువ చెప్పండి సత్యం. కాబట్టి నేను ఎలాంటి వాడినంటే కృపగలవాడను. నీ కన్న కొడుకు నీకు నీ ఎదుట అనేకమైన తప్పుదములు చేసినప్పుడు నీ కొడుకును కొట్టి నువ్వు నా కడుపుని చెడగొట్టేవాళ్ళ, నువ్వు నాకు అవసరం లేదా, చచ్చిపోమని చెప్పిన తర్వాత మరలా సాయంకాలం ఇంటికి వచ్చి భార్య దగ్గర పోయి వాడు అన్నం తిన్నాడా? ఇంటికి వచ్చాడా? ఎన్ని గంటకు వచ్చాడు? తిన్నాడా? కొంచెం అన్నా. ఏం తిన్నాడు? వాడు అనకపోతే నువ్వని పిలవచ్చుగా. నువ్వు తిట్టిపోయినావు కదయ్యా, నువ్వు తిట్టిపోతే నేను పిలిస్తే నేనంటే ఆ టైంలో మూర్ఖంగా మాట్లాడాను, నాకు కోపం వచ్చి అలా అన్నాను. ఎంత బాధపడి ఉంటాడు, అయ్యో ఎంత ఇబ్బంది పడి ఉంటాడు. నేను నా చేతులతో అనవసరం కొట్టాను, నేను తిట్టుకుంటా ఉన్నాను. నైట్ కూడా
భార్య దగ్గరకు వచ్చి భర్త ఎంత బాధపడుతుంటాడంటే అనవసరంగా కొట్టాను వాడిని, ఆయన ఒక్క నిమిషం నేను కంట్రోల్ చేసుకుంటే వాడు పట్టుకుని ఉండేవాడిని, ఉదయం కాలం నుంచి వాడు అన్నం తిన్నాను, నాకు కూడా తనబుద్ధి కావట్లేదు పట్టుకుంటా. ఏం చేద్దామో ఉంది అన్నట్టు ఏం కాదు, వాడు తినకుండా మనం తినేం చేద్దాం. ఏంటయ్యా ఎంత తప్పులు చేసినాడు, పాపం చేశాడు, వ్యభిచారం చేశాడు, మద్యపానం తాగాడు, సిగరెట్లు తాగాడు, జులాయికి తిరుగుతున్నాడు, ఊరు మొత్తం మీద దేశ అడవి కాడు తిరిగి వస్తున్నాడు. అయితే నువ్వు కొట్టింది తప్పు కాదు అంటే కొడి తిరిగితే తిరిగినాలే, పట్టకూడదు, చెప్పాల్సింది కొట్టి తప్పు చేసినాను. ఎంత బాధపడుతున్నాడు, మానవుడమైన మనమే ఇంత బాధపడుతుంటే ఇక దేవుడికి ఎంత బాధపడాలన్నా. ఏమన్నాడు రాత్రి ఇశ్రాయేలీయులను, అడవి గాడిదల వంటి స్వభావం అన్నాడు. అయినా కూడా మళ్ళీ ఏమంటున్నాడు, నేను మిమ్మల్ని నిత్యము కొట్టను, ఎందుకంటే నేను ఎలాంటి కృపగల దేవుడను. ఎలాంటి వాడు అంటమ్మా, కృపగల దేవుడను. అందుకే నేను నిన్ను కృపగల దేవుడిని కాబట్టి నేను మిమ్మల్ని కొట్టాను, మరలా నేనే మిమ్మల్ని. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. హోషేయ గ్రంథం, యెషయా గ్రంథం కాదు, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం. మనము యెహోవా యొద్దకు మరలదము రండి, ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. అంత బాగా మాట్లాడుతున్నారమ్మా. మనమల కొట్టింది ఆయనే, గాయములు చేసింది ఆయనే, మరలా మనం ఆయన దగ్గర పోతే ఆయన మనం ఏం చేస్తాడంట, బాగు చేస్తాడు. ఎందుకయ్యా మీకు ఆయన మీద అంత నమ్మకం అంటే, ఆయన కృప కలిగిన దేవుడు, ఆయన జాలి కలిగిన దేవుడు, ఆయన కనికరమ కలిగిన దేవుడు. ఎందుకంటే చూడండి, బాగా గమనించి ఆలోచించండి. రాత్రికాల సమయంలో మీకు చెప్పినట్టుగా మీరు నా వైపు మీ వీపునే తిప్పితిరి కానీ మీ ముఖములు నా వైపు తిప్పలేదు అన్నారు. అయినా కూడా ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు ఆయన ఈరోజు, నేను కృప కలిగిన వాడు, నేను కనికరం కలిగిన వాడు. నేను పుట్టాను అనుకోండి, పుట్టాను నా నుంచి దూరం పోతే మీ జీవితాలు తగలపడతాయి. అందుకని మరలా ఏమంటున్నాను, భ్రష్టులైన బిడ్డలారా, మంచి వాళ్ళలారా రమ్మన్నాడా, వ్యభిచారులారా రమ్మంటున్నాడు, దొంగతనం చేయువారులారా రమ్మంటున్నాడు, త్రాగుబోతులారా రమ్మంటున్నాడు. ఏదయ్యా వాళ్ళని పిలుస్తున్నామంటే వాళ్ళనే అనిపించారు, అందరూ వాళ్ళే కదా. మొన్న అంబాపురం కూడా చెప్పాను, ఆ సబ్జెక్ట్ చెప్పుకుంటూ వచ్చాను. అందరూ వాళ్ళనే కనిపించి దేవుడు పిలుతారా, ఎందుకంటే భ్రష్టులైన బిడ్డలారా ఏమంటున్నాడు. అదే హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం చదవండి. అదే హోషేయ గ్రంథం 14:1. ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. ఆమేన్. ఏమంటున్నాడమ్మా, ఇశ్రాయేలు నీ పాపము చేత నీవు కూలితివి అంటే కూలిపోయావు. కూలిపోవడం అంటే మామూలు విషయమా? ఏది కూలిపోతాక, ఏది కూలిపోయింది ఇక్కడ? రాత్రి చెప్పాను, పునాది దేనికి వేస్తారు, మళ్ళా పడిపోయింది, ఇంటికి కూలిపోయింది. వీళ్ళు పాపము చేసి వాళ్ళ జీవితాలను భ్రష్టులుగా పాడు చేసుకున్నారు. అప్పుడప్పుడు అంటారు, నీ వల్ల నా కుటుంబం కూలిపోయింది. ఎందుకు కూలిపోద్ది? ఎందుకు కూలిపోయింది? కూలిపోవడం అంటే ఏంటి? ఒకప్పుడు ఎలా ఉండవలసిన వాళ్ళము ఇప్పుడు ఎలా ఉన్నాం, ఒకప్పుడు ఎలా మాట్లాడే వాళ్ళము ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నాము, ఒకప్పుడు ఎలా తినే వాళ్ళము ఇప్పుడు ఎలా తింటున్నాం, ఒకప్పుడు ఎలా కూర్చునే వాళ్ళము ఇక్కడ ఎక్కడ కూర్చుంటున్నాం. నీ వల్లే నా కుటుంబము కూలిపోయింది. భర్త భార్యనంటది, భార్య భర్తనంటాడు. నీ వల్లే నా కుటుంబం పిల్లలదారుది తల్లులదారుడు తల్లిదైపోయింది. నీ వల్లే, నువ్వు చేసిన పనికి మాలిన పనుల వల్లే. ఎక్కడైనా చిక్కు తెచ్చుకోడు మారు అని మాట్లాడినట్టుగా ఉంది. ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, ఇశ్రాయేలు నీ పాపము చేత నువ్వు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. ఎందుకు తిరగమంటున్నాడు? 4వ వచనం చదవండి. చూడండి ఏమంటున్నాడు చూడండి. వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుచుదును. ఆమేన్.
తిరగమంటున్నాడు? మీ పాపముల చేత మీరు చేసినటువంటి తప్పుల వల్ల మీరు కనీసం ఎవరికి ఉపయోగపడకపోయినా, మీ వల్ల ఉపయోగం లేకపోయినా ఇప్పుడైనా తిరిగి నా దగ్గరికి రండి. వస్తే ఏం చేస్తావు అంటే మీ విశ్వాసాన్ని నేనేం చేస్తాను, గుణపరుచు. అంటే మీకు గుణమని ఇస్తాను. గుణం అంటే తెలివి, జ్ఞానము. జ్ఞానము లేకయే నా బిడ్డలు ఏమై ఉన్నారంట? ఇంకా జ్ఞానము లేకయే నా బిడ్డలు చెర పట్టబడి ఉన్నారు రాయబడింది. చెర. ఎవరు చెరలోకి వెళ్ళిపోయారు? ఇంకా అందరూ ఎవరి చెరలోకి వెళ్ళిపోయారు? ఇంకా ఎవరి చెరలోకి వెళ్ళిపోయారు? ఇశ్రాయేలు మీ మైండ్ లో ఉండాలి. ఎవరి చెరలోకి వెళ్ళిపోయారు? బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. నెబుకద్నెజరు వచ్చి అందరినీ కూడా ఈడ్చుకొని పోతున్నారు. ఎందుకంటే జ్ఞానము లేక. ఏమైందంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలను ఆ యొక్క దేవతలకు దాటిస్తున్నారు. అందుకని ఏమన్నా తెలుసా? మీలో పోయిన జ్ఞానాన్ని మరలా నేను మీకు ఇస్తాను, మీలో పోయిన గుణమును మరలా నేను మీకు ఇస్తాను, మీలో వెళ్ళిపోయిన వివేకమును మరలా నేను మీకు కలిగిస్తాను. కాబట్టి ఇశ్రాయేలీయులారా తిరిగి నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని గుణపరచదను. చూడండి, గుణపరచుదును, వారి మీదనున్న నా కోపము చల్లారను, మనస్ఫూర్తిగా వారిని. ఎలాగంట? మనలాగా పైపైన స్నేహించడం కాదు. పైపైన అంటే దుర్మార్గులను క్షమించడం అంటే మనస్ఫూర్తిగా వాళ్ళతో మనం ప్రేమతో ఉండాలి, మనస్ఫూర్తిగా వాళ్ళని మనం మాట్లాడాలి, మనస్ఫూర్తిగా వాళ్ళతో మనం కలిసి మెలిసి ఉండాలి. ఉండడం కుదురుతామా? నిజంగా చెప్పండి, ఉండడం కుదురుతా? ఎందుకు కుదురుతాం? ఎందుకు కుదరతాం? చూడండి ఇక్కడ 12:5 13 చదవండి. మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహంతో తీసుకొచ్చిన వాడు నేనే. అప్పుడు అరణ్యములో వాళ్ళని ఏం చేశాడు? స్నేహంతో తీసుకొచ్చాడు. ఎంత స్నేహంతో వాళ్ళని తీసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏమైపోయారు? దేవుడికి ద్రోహులైపోయారు, విరోధులైపోయారు. ఇప్పుడు మరలా ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడైనా నువ్వు తిరిగి నా యొద్దకు వస్తే నేను మరలా అప్పుడు నిన్ను నేను ఎలా స్నేహించానో ఇప్పుడు కూడా నీతోటి అలాగే స్నేహం చేస్తానంటాడు. మీరు ఎవరైనా చేయటం కుదురుతుంది? ఇక్కడ ఉన్నాడు నిన్ను నమ్మి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళను మొదట ప్రేమించినట్టు మళ్ళా ఎన్ని మర్చిపోయి ప్రేమించడం కుదురుద్దా? ఎందుకు కుదరదు? ఎందుకు కుదరదు చెప్పాలి? ఎందుకు కుదరదమ్మా? ఎందుకు కుదరదమ్మా? మీకు చెప్పండి, మీకు అర్థమైతే చెప్పండి. ఎందుకు కుదరదు? తెలియదు ఎందుకు కుదరదు? ఎందుకు అలా చూడలేకపోతాం వాళ్ళు? మన వాళ్ళు చాలా ఎందుకు చూడలేకపోతాం చెప్పండి? చెప్పాలి, ఎందుకు చూడలేకపోతాం? ఎందుకు అలాగ వారిని మనము స్నేహించలేకపోతాం? తెలియదా? తెలుసా? తెలియదా? ఎందుకు తెలియదు? మాకేం తెలుసా? ఓకే, మీకు తెలియకపోతే మంచిది, నేను చెప్తాను. నేను ఎందుకు మనం వారిని స్నేహించలేకపోతున్నామంటే మనలో మరలా 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 ఏమవుతున్నాయి? జ్ఞాపకమునికి వస్తుంటాయి. జ్ఞాపకమునికి వస్తుంటాయి. ఏ జ్ఞాపకానికి వస్తున్నాయి? వారు మనకు చేసిన నమ్మక ద్రోహం జ్ఞాపకానికి వచ్చినప్పుడల్లా, వాళ్ళని చూసినప్పుడల్లా వాళ్ళ మీద కోపం తప్పితే మనకేమీ లేదు. ఇప్పుడు దేవుడికి కూడా వాళ్ళ మీద కోపం రావాలా రాకూడదా? వాళ్ళని చూసినప్పుడల్లా రావాలా రాకూడదా? కానీ దేవుడు మనలాంటి కాదు. ఆయన ప్రేమిస్తే పాపములన్నీ మర్చిపోయి ప్రేమిస్తాడు. మనలాగా పాటలు గుర్తు పెట్టుకున్నప్పుడు అలా చేసి వచ్చి నీతో నేను స్నేహం చేయను, నీతో నేను మాట్లాడను అంటే నీలో ఏ స్వభావం కూడా? ఏ స్వభావం నీలో ఇంకా పోలా? పాప స్వభావం పోలా. అందుకేమన్నాడు? నువ్వు అనుకుంటున్నావేమో మరలా నేను నీ దగ్గర
దగ్గరికి వస్తే నన్ను కాళ్ళతో నెట్టేస్తావేమో, మరలా నేను నీ దగ్గరికి వస్తే నన్ను తృణీకరిస్తావేమో, మరలా నేను నీ దగ్గరికి వస్తే నన్ను వెలివేస్తావేమో అనుకుంటున్నావేమో. నేను అలాంటి వాడిని కాదు. మనస్ఫూర్తిగా నిన్ను నేను ప్రేమిస్తాను, మనస్ఫూర్తిగా మరలా నీతో నేను స్నేహం చేస్తానంటున్నాను. ఆ మనస్సు ఎవరిదంటే పరలోకంలో ఉన్న దేవుడిది. ఆ దేవుడి మనసు ఎవరిలోకి వచ్చిందంటే భూమి మీదకి వచ్చిన తర్వాత యేసు ప్రభులోకి వచ్చింది. యేసు ప్రభులో ఉన్న మనసు ఎవరిలోనికి రావాలంటే యేసు ప్రభు నమ్మిన నీలోనికి రావాలి. వస్తుందా? భ్రష్టుడైన బిడ్డలారా తిరిగి రమ్మంటే భ్రష్టుడైనారు. భ్రష్టుడంటే అట్ట చెప్పాను రాత్రి మీకు. ఒక రకంగా చెప్పాలంటే తిట్టినట్టే మాట్లాడారు రాత్రి. అది భ్రష్టత్వం అంటే. ఆ భ్రష్టుడైన బిడ్డలారా తిరిగి రమ్మన్నారు. అలాంటి వాళ్ళని మళ్ళా స్నేహిస్తానంటున్నాడు. మామూలు విషయం. అలాంటి వాళ్ళని ఎవరైనా స్నేహిస్తారక? మీకు నమ్మక ద్రోహం చేసి మీ పక్కలో బల్యమలా ఉన్న వాళ్ళు మీరు ప్రేమిస్తారా? యేసు ప్రభుని పట్టుకోవడానికి వచ్చిందమ్మా మలుపు అని ఒకటువంటి స్నేహితుడు. యేసు ప్రభు వారిని పట్టుకొని తీసుకుపోవడానికి వచ్చినటువంటి అతన్ని పేతురు కత్తి తీసి నరికాడు. యేసు ప్రభు ఏమన్నాడు? పేతురు, నీ కత్తిని వరలో పెట్టు, వాళ్ళ పని వాళ్ళ దాని. అది ప్రేమ కలిగిన మనసు. ఈరోజు మీరు ఆ ప్రేమ ఉందా? ఎవరు ఉన్నా మా ప్రేమ? మనకు లేకపోతే లేకపోయింది, మన దేవుడికి ఉందా లేదా? అది ఇప్పుడు పాయింట్. ఉన్నది కాబట్టి భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి అని పిలుస్తున్నాం. మేము వచ్చామనగానే వాళ్ళు ఏమంటున్నారంటే మన దేవుడు ఎలాంటి వాడు కాదు, అందరిలాగా మనం త్రోసివేసేవాడు కాదు, అందరిలాగా మనం తృణీకరించేవాడు కాదు, మన పాపాలను గుర్తు పెట్టుకోవడం మనం మరలా మనం అంటున్నప్పుడు సూటి పోటీ మాటలతో మనల్ని పొడిచేవాడు కాదు. ఆ పాపాలని విడిచిపెట్టి నా బిడ్డలు నాలాంటి వారిని ప్రేమించేవాడు. అందుకని ఏమన్నారు తెలుసా? మనస్ఫూర్తిగా నేను నిన్ను స్నేహించుదును, మనస్ఫూర్తిగా నేను మీతో స్నేహం చేస్తానన్నాడు. అందుకని ఏమన్నారు తెలుసా యేసు ప్రభువు? నేను ఇంకా మిమ్మల్ని సహోదరులు అని పిలవక నా స్నేహితులు అని పిలుస్తాను. అంత గొప్ప మాట. అబ్రహాం ఏమన్నాడు? అబ్రహాం ఎవరంటాను? నా స్నేహితుడు. నా స్నేహితుడికి దాచిపెట్టకుండా నేనేమైనా చేసేదనా అని సుధోమ కుమారాలను పాడు చేయడానికి పోయేటప్పుడు అబ్రహాము చెప్పిపోయారు. ఈ రోజు మీరు కూడా దేవుడితో స్నేహం చేస్తే మీకు దేవుడు ఏమి దాచిపెట్టాడని చెప్పేస్తాడు. కానీ మనం దేవుడితో స్నేహం చేయట్లా. ఎవరితో స్నేహం చేస్తున్నారు? చూద్దాం. యాకోబు రాసిన పత్రిక. ఇవన్నీ నేను తీయాలంటే చాలా ఎక్కువ. మీకేమో రేపులు మండిపోతుంటాయి అక్కడ. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచ్చి వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవుడు మనతో స్నేహం చేయాలనుకుంటుంటే మనం ఎవరితో స్నేహం చేస్తున్నా? లోకంతో స్నేహం చేస్తాం. ఈ లోక స్నేహం దేవునికి వైరము, విరోధము. దేవునికి ఈ లోకానికి అస్సలు పడదు. ఇప్పుడు లోకాన్ని చూస్తున్నావా, దేవుడిని చూస్తారా? లోకం అంటే ఇష్టమా, దేవుడు అంటే ఇష్టమా? దేవుడు అంటే ఇష్టమేనా? దేవుడు అంటే ఇష్టం ఉంటే దేవుడి సన్నిధికి పరుగులు తీరుతున్నావా, లేకపోతే లోకంలోకి పోవటానికి పరుగులు తీరుతున్నావా? వ్యభిచారులారా అంటే ఎవరు వ్యభిచారులేరా? ఎవరైనా వ్యభిచారులు అంటే ఇంకా మీరు మాట్లాడు, మీరు చెప్పాలి, నేను చెప్పను. ఈరోజు మీరు చెప్తే కాక నేను వాక్యం ముందు ఎవరికి వ్యభిచారులు అంటే చెప్పాలి త్వరగా ఫాస్ట్. నేను చాలాసార్లు చెప్పినాను, ఇంకోసారి చెప్పు. ఎవరెక్కడ తెలుసా? చెప్పేది గట్టి చెప్పండి, తప్పైన పని లేదు, ప్రశాంతంగా. ఎవరెక్కడ వ్యభిచారులు అంటే యాకోబు ఈ పత్రిక ఎవరికి రాశాడు? ఇప్పుడేం చెప్పండి, మీకు అర్థం.
యాకోబు ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు? 12 గోత్రముల వారంటే ఎవరు? ఇశ్రాయేలీయులను పిలుస్తున్నాడు వ్యభిచారులారా అని. ఎందుకు వాళ్ళు ఏ వ్యభిచారం చేశారు? ఏ వ్యభిచారం చేశారమ్మా? రాత్రి చెప్పలేదు మీకు. అది నన్ను విడిచి వ్యర్థమైన దేవతలకు మీరు మొక్కారు కనుక అది వ్యభిచారం అంటే ఇక్కడ. ఏదో ఈ రోజులలో ఇలా చేస్తున్నానట్ల. నేను నీకేమై ఉన్నానన్నాడు ఆయన ఇశ్రాయేలీయులతో. నేను ఇశ్రాయేలీయులతో మాట్లాడిన మాట నేను మీకేమై ఉన్నానన్నాడు? నేను నీకు భర్తనై ఉన్నాను, నేను నిన్ను భర్తనై ఉండగా నువ్వు నన్ను విడిచిపెట్టి వ్యర్థమైన వాటి చుట్టూ తిరిగావు కనుక అది వ్యభిచారం అన్నాడు వాడు. అది ఇది వాళ్ళకు రాసిన మాట. మనకు వర్తించదంటే మనం కూడా ఇశ్రాయేలు మారిపోయింది కాబట్టి వర్తించవచ్చు. ఇప్పుడు దేవుడిని విడిచి వ్యర్థమైన వాటి వైపు తిరిగితే మనము కూడా వ్యభిచారులు అని దేవుడి ప్రకారం. డబ్బు వైపు తిరిగినా, బంగారం వైపు తిరిగినా, వస్త్రాల వైపు తిరిగినా, ఆస్తి ఐశ్వర్యం వైపు తిరిగినా, పని పాట వైపు తిరిగినా అది దాంతో పాపం చేసినట్టే, దాంతో కలుసుకున్నట్టు అర్థం. బయలుదేవత విచారం చేస్తా చెయ్యరు కానీ నాకు నా మీద ఉన్న నీ మనసు తీసి దాని మీదకి పంపించాను. అది పాపం అంటే. శరీరంతో చేసిన దాని గురించి మాట్లాడట ఇక్కడ మనస్ఫూర్తిగా వాళ్ళు చేశారంట తప్పు. అందుకని ఏమంటున్నాడు? ఎంత చేసినా ఒక భర్త తన భార్య తనను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మరలా తనను అప్పుని చేర్చుకున్న విధముగా నేను అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని చేర్చుకుంటాను. తన భర్త అయిన తర్వాత సూటిపోటి మాటలతో ఆమెను హింసిస్తాడేమో కానీ నేను ఇక ఎన్నటికీ ఆ మాటలు గుర్తు పెట్టుకోను అంటున్నాను. అంత గొప్ప మాటలు మాట్లాడుతున్నాడు తెలుసా దేవుడు. మామూలుగా నేను అనుకున్నా బైబిల్ మీరు చెప్పిందంటే బైబిల్ ఏమన్నా ఆశ్రమాస్ అనుకున్నారా? బైబిల్లో వీటికేమో అర్థం కాలేదు అనుకుంటున్నారు. వీటికి అర్థం కాల. ఈ సబ్జెక్ట్ అర్థం కాకనే ఈ రోజు పాపానికి ఒక పక్కేమో ప్రార్థన చేస్తున్నారు, ఒక పక్కేమో లోక సేవాసం చేస్తున్నారు, ఒక పక్కేమో దేవుళ్ళో ఉంటారు, ఒక పక్కేమో రోడ్ల మీద చిందులేస్తామో జీవచికాలు చేస్తున్నారు, ఒక పక్కేమో ప్రార్థన అంటారు, ఒక పక్కేమో ఒక బొమ్మ కాడికి డబ్బులు కొట్టి డ్యాన్స్ చేస్తారు. ఏంటి అసలు ఏం నేర్చుకున్నారు వీళ్ళు? ఏం నేర్చుకున్నారు? వీళ్ళకి ఏం అర్థమైంది లోక దేవుడు అంటే? అందుకన్నాడు ఇదిగో మీరు ఇన్ని తప్పు చేసిన పడక నేను మీకు ఒక అవకాశం ఇస్తున్నాను అంటే ఏంటి దేవుడు ఇచ్చిన అవకాశం? ఏంటిది? ఇర్మియా గ్రంథం 30:17 ఇర్మియా 30:17 వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినది అనియు పెట్టుచున్నారు. ఏమని పేరు పెట్టారంట? ఎవరిని వెలివేస్తారు? వెలివేసింది ఎవరినమ్మా? అదే ఇశ్రాయేలుని వెలివేయబడిన పేరు పెట్టి ఎవరిని వెలివేస్తాం సమాజంలో నుంచి చెప్పండి? తప్పు చేసినాం. ఏ తప్పు చేస్తే వెలివేస్తాం? చిన్న చిన్న తప్పు గమనించాలని చెప్పి తెలివేస్తారా? అబద్ధం అంటే తెలివేస్తారా? మరి ఏదైతే తెలివేస్తారో వ్యభిచారం చేసిన దాన్ని ఊరి వెలుపలుగా తీసుకెళ్ళి ప్రాణంతో కొన్ని చంపని అని బైబిల్ చెప్పిందిగా. ఈ రోజు అది ఫ్యాషన్ అయిపోయింది లోపల. ఫ్యాషన్ ఫ్యాషన్ అంటే తెలుసా అమ్మా? ఫ్యాషన్ అంటే తెలుసు ఎవరికైనా? ఫ్యాషన్ అంటే ఏంటి? ఫ్యాషన్ అంటే ఏంటి? ఒకప్పుడు మీరు ఒక రకమైన వస్త్రాలు కట్టుకోండి, ఒకప్పుడు గురించి మాట్లాడుతుంది, ఇప్పుడు గురించి కాదు. మధ్యలో వచ్చిన తర్వాత ఒక రకమైన కట్టుకోండి, మళ్ళా ఇప్పుడు కొత్తవి కట్టుకో ఒక రకమైన. ఏంటి ఇలా ఉన్నారంటే ఫ్యాషన్ అంటున్నారు. చినిగిపోయి వేసుకోవడం ఫ్యాషన్, ఒళ్ళు కనపడేలా వేసుకోవడం ఫ్యాషన్. ఎందుకు ఇలా వేసుకుంటున్నారంటే ఫ్యాషన్ అందరు రాకుంటుందని. ఇప్పుడు సమాజం కూడా ఏమైపోయిందంటే ఒక్కళ్ళ కాకుండా 100 మందితో తిరిగితే ఫ్యాషన్. అది ఫ్యాషన్ అంటే. ఒకరితో తిరిగితే మోటోడు, తెలివి లేనోడు, తిక్కలోడు, 100 మందితో తిరిగినోడు ఫ్యాషన్ కలిగిన. ఇప్పుడు అదే సమాజానికి. అందుకని ఏమంటున్నారంటే ఇశ్రాయేలీయులారా మీరు నన్ను విడిచి వ్యర్థమైన వాటితో తిరిగితే కనుక, మీరు వాటితో స్నేహం చేస్తే కనుక నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను అంటున్నాడు. ఇకనైనా ఏమన్నాడు చదవండి అన్నమాట. వెలివేయబడ్డారు మీరు. మిమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోవాలి. ఊరే నిన్ను వెలివేసింది, నీ సమాజమే నిన్ను వెలివేసింది, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే నిన్ను హేళనగా చేశారు, నీ ఇంట్లో వాళ్ళకే నువ్వు అసహ్యంగా మారిపోయావు. ఛీ, నీ ముఖం నాకు చూపించద్దు, పొద్దున లేస్తే నీ ముఖం చూస్తే నాకు అసలు చూడకొద్ది కావట్లేదు అంటున్నారు. అయినా నేను నిన్ను పిలుస్తున్నాను అంటున్నాను. చదువు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మానిపించి
నీ గాయములను మానిపిస్తాను. ఏ ఆరోగ్యం కలుగు చేస్తాడు? పాపం అనే రోగములు కట్టుకుపోయినాయి ఈ మనుషులకి. పాపం అనే రోగం. ఎప్పుడు తప్పులు చేసేదాని వైపు కానీ, తప్పులు చేసేవాడి పాపం కానీ కొద్దిగా చూడబోతుంది. నీ పాపం చూస్తే నాకు చూడబోతుంది కాదు. పొద్దున్నే లేయగానే పూరకు తాగి తందనాలాడి పనికి మాలిన పనులు చేసుకుని పాపం చూడబోతుంది. నేను చూడాలంటే సిగ్గేస్తున్నాను. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఊరిని నిలివేయొచ్చు, కుటుంబం నిన్ను వెలివేయొచ్చు, నీ బంధువులు నిన్ను నిలివేయొచ్చు, నీ చుట్టుపక్కల ఉన్న జాతి వాళ్ళు నిన్ను వెలివేయొచ్చు, అయినా నేను మిమ్మల్ని పిలుస్తున్నాను. ఎంత గొప్ప మాట. తల్లికేమో కరువు అయిపోయి ఉండొచ్చు, భార్యకు కరువు అయిపోయి ఉండొచ్చు, భర్తకి ఇబ్బంది అయి ఉండొచ్చు, పిల్లలకు ఇబ్బంది అయి ఉండొచ్చు. నాకు నువ్వు ఇబ్బంది కాదు. ఎందుకంటే వాళ్ళు కొన్ని రోజులు మాత్రమే నిన్ను ప్రేమించారు. నేను నీ కోసం ప్రాణం పెట్టి మరా నిన్ను ప్రేమించాను. నువ్వు నాకు ఇబ్బందిగా ఉండవు అంటున్నాను. చాలా చూడండి, పిల్లలు తల్లిదండ్రులకు ఇబ్బందిగా మారుతారు కొన్ని రోజులు. అవును కదా? మీ పిల్లల గురించి మీరు చాలా ఏడుతుంటారు. ఎందుకు పుట్టారు, ఏంది నా బతుకు నవ్వులు పాలు చేస్తున్నాడు ఎన్నోసార్లు ఏడుకుంటారు. భార్యకు భర్త ఇబ్బందిగా మారుతుంటాడు. ఇలా తోడికి ఇచ్చి మా అమ్మ నాన్న నన్ను పాడు చేశారు, నా కుటుంబంలో పెళ్లి లేకుండా కూడా నేను మా అమ్మ దగ్గర నేను ఒక పూట పని చేసుకుంటూ బతికేదాన్ని అని ఏడ్చేవాడు. భర్త భార్యను బట్టి ఇబ్బంది పడుతుంటాడు. ఇలాంటి దాన్ని చేసినారు మా అమ్మ మా నాన్న దగ్గర నాకు ఏ రోజు కుదార్తత లేదు, నెమ్మది లేదు, ప్రశాంతత లేదు. అందరికి ఇబ్బంది అయిపోయి వాళ్ళని చేదరించుకొని అసహించుకుంటున్నారు. కానీ నిన్ను నన్ను కన్న పరలోకపు తండ్రి నేనున్నాను. వెలివేయబడిన వాళ్ళారా నా దగ్గరికి రండి, మిమ్మల్ని ఎవరు అంతులు చేర్చుకోరు, నేను చేర్చుకుంటాను అంటున్నాను. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట. వెలివేయబడి వాళ్ళని చేర్చుకుని, అవును మరి నీకు నేను చేర్చుకుంటాను. ఎలా చేర్చుకుంటాను అంటున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథము, ఇర్మియా గ్రంథం, ఎహెజ్కేలు గ్రంథం, ఎహెజ్కేలు గ్రంథం 34:16 చదువుతాం. 34:16. తప్పిపోయిన దానిని దేనినంటమ్మా? తప్పిపోయింది. ఎలా తప్పిపోయింది? ఎట్లా తప్పిపోయింది అక్క? ఎలా తప్పిపోయింది చెప్పండి మీరు. తప్పిపోయిన దాన్ని ఎలా తప్పిపోయింది? ఉదాహరణకు మీకు మందలు కాసే వాళ్ళు అలవాటు ఉంది కదా, జీవాలను కాస్తుంటారు చూడండి. బర్రెలను కానీ జీవాలను కానీ కాస్తుంటారు కదా. వీళ్ళని కాసేటప్పుడు అన్ని పాపంటాయి, ఒకటి తప్పిపోద్ది. ఎందుకు తప్పిపోద్ది? అది దేనికోసం తప్పిపోద్ది చెప్పక? ఒకటి మాత్రం తప్పిపోద్ది. దేనికోసం తప్పిపోతుంది? అన్ని పోతుంటే ఇది మాత్రం అటు ఇటు చూస్తుంది. నేను చూపుడు ఎప్పుడు ముందుండవు, ఎప్పుడు అటు ఇటు చూడటమే. చూడగానే పచ్చగా కనపడతా, ఇవన్నీ ముందుకు పోతుంది, ఇటు పోతా ఉంటాయి. ఈ కాపరి పాపం పరిస్థితి వెళ్ళిపోతున్నాడు, పోతుంది. ఇంటికి వచ్చిన తర్వాత లెక్క పెట్టుకోండి, ఎన్నున్నాయి? 99 ఉన్నాయి. ఒకటి లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? తప్పిపోయిన దాన్ని, అన్ని పద్ధతిగా ఇంటికి వచ్చాయి, దొంగతనానికి పోయింది, వేరే దగ్గర ఏదో దొరుకుతుందని ఆశతో పోయింది, అది పోతే దానికి సిగ్గు రావాలని వదిలేస్తా కాపరి? అయ్యో వదిలే పోదామని ఈ 99 ఏం చేస్తాడు? ఇంటి దగ్గర ఆ దొడ్డిలో దొడ్డి దగ్గర అది కంతేసి అలా పండకపోతాం. ఇంత రాత్రికి ఆడుకొని భార్య అడుగుద్దా? పిల్లలు అడుగుతారా? ఎందుకు అడగరు? తప్పిపోయిన దాన్ని వెతకటానికి పోతున్నాం. మేము కూడా అడుగుతామని. ఇప్పుడు కొండలలో, కోడలలో, రాళ్ళలో, రప్పలలో వెతుకుతున్నప్పుడు అక్క మీకు తెలుసో తెలియదు, నిజంగా వాళ్ళకి తెలుసా బాధ. రాత్రి పోతారు, ట్యాప్చులు వెళ్ళిపోయి వెతుకుతుంటారు. ఎదిగినప్పుడు వాళ్ళు అంటారు పాములు ఉంటాయి కదా అన్న అంటే, పాములు గుర్తురావు ఆ టైంలో. ఆ మేక పిల్ల కనపడితే సాగు. దెయ్యాలు పోయాలంటే దెయ్యాలు పోయాలి, మనమే దెయ్యాల మీద అంటుంటారు అప్పుడు. ఆ టైంలో ఏంటన్నా అన్నం తినలేదు, ఆకలి ఎలా వద్దన్నా తప్పిపోతే అది దొరికేంత వరకు ఉదయం దాకా ఎదుగుతూనే ఉంటాము. అది దొరికితే ఆ సంతోషం ఎవరితో పంచుకోవాలి అర్థం కాదు, అంత సంతోషపడతాం. తప్పిపోయిందని ఎందుకు ఎదుగుతున్నా? వదిలేయచ్చుగా. వదిలేస్తే నీకు నాకు బాగుంటుందేమో, కాపరికి బాధ. నీకు నాకు బాగుండొచ్చు, కాపరికి బాధ. అందుకని తప్పిపోయిన దానిని చదువు. నేను వెతుకుతును
అందరు వెతకరు, నేనే వెతికేది. మీకంటే కొంతమందికి అంటారు ఏమంటారు తెలుసా, ఇదిగో వెళ్ళిపోయింది భార్య అనగానే భర్త దగ్గర పోయి నీ భార్య పోయి 3 నెలలు అయింది కదా పట్టించుకోవచ్చు కదంటే సిగ్గు వచ్చి వాళ్ళే వస్తారులే. ఒకవేళ సిగ్గు రాలేదు నీకైతే ఏంది ఆలోచించండి. ఇప్పుడు నీవైనా వదిలిపెట్టచ్చేమో, నేను మాత్రం వదిలిపెట్టను. అందుకే ఏమంటున్నారు, మీరు రోషం కలిగిన వాళ్ళు, నేను కూడా రోషం కలిగిన ఎంత రోషం కలిగిన దేవుడో తెలుసు, కానీ నా రోషం మీ మీద చూపించను, పాపం మీద చూపిస్తాను అంటున్నారు. మీరు పగ పెట్టుకోవాల్సింది ఎవరి మీద? పాపం మీద, పాపం మీద కాదు. దానికి రెండింటికి చాలా తేడా తెలుసా. పాపం మీద పాపం తెచ్చుకుంటాం, పాపం మీద ప్రేమ తెచ్చుకుంటాం. కానీ పాపాన్ని ద్వేషించాలి, పాపిని ప్రేమించాలి. ఆ స్వభావం ఉందన్నమాట. నమ్మక ద్రోహం చేసిన ఇస్కరియోతు ఏదో ఒక తిరిగి ప్రభువా నన్ను క్షమించమంటే క్షమించేవాడా కాదా? ఆయన రాలేకపోయాడు. ఈ మాటలన్నీ ఇస్కరియోతు ఏదో చదువుకుంటారా లేదమ్మా? కానీ చదివినా కూడా ఎందుకు ఆ టైంలో రాలేకపోయాడు? దేవుడు క్షమించడలేని ఒక అపనమ్మకం. క్షమిస్తాడు నమ్మకం లేదు, క్షమిస్తాడు లేదు. ఎవరు చూశారు దేవుడు క్షమిస్తాడని ఒక ఆలోచన అనేది వాళ్ళలోకి వచ్చింది, అందుకే రాయబడ్డాడు. అందుకని తప్పిపోయిన దానిని నేను వెదకుదును, తోలి వేసిన దానిని. అంటే ఎవరు తోలేస్తారు? తోలేసేది ఎవరు? తప్పిపోయిందంటే దాని అంతా తప్పిపోయింది. ఇప్పుడు తోలి వేయడం అంటే ఈ మాట ఎక్కడే ఉన్నట్టమ్మా, ఆ మాట అక్కడే పెట్టండి. ఏది ఏస్కేలు 34:16 కదా, అది అక్కడే ఒక పేరు అక్కడ పెట్టలేదు, పెన్ను అక్కడ పెట్టుకోండి. ఇప్పుడు రోమిలకు రాసిన పత్రికలోకి పోతాం, ఆ మాట మాత్రం మళ్ళీ పక్కన పోతాం, అది మన సబ్జెక్టు ముందుకు పోతాం. రోమిలకు రాసిన పత్రిక తీసారమ్మా, 1వ అధ్యాయం 28వ వచనం. మరియు వారు తమ మనస్సులలో దేవునికి చోటియ నొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడే భ్రష్ట మనసుకు వారిని అప్పగించారు. ఇప్పుడు ఎవరు అప్పగించారు అంటే ఇప్పుడు తోలేసింది ఎవరు? తోలి వేశాడు. తోలి వేసిన దాన్ని ఏం చేస్తున్నాడంట? మరలా తోలుకొని వస్తాను. దేవుడే పోగొట్టి మళ్ళా తీసుకొని వస్తాడా? అసలు ఏంటి అసలు ఇది బాగా మామూలుగా అనుకున్నావా? ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయులకు మిమ్మల్ని నేనే నెబుకద్నెజరు చేతికి అప్పగించాను, మరలా మీకు బుద్ధి వచ్చిన తర్వాత నేనే మిమ్మల్ని విడిపించుకొని వస్తాను అంటున్నాడు. తోలి వేసిన దానిని నేను మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టులు కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే క్రొమ్మిన వాటికి బలము గల వాటికి శిక్ష అను మేత పెట్టి లయపరచదను. ఏమి లయపరుస్తాడు? వాటిలో ఉన్న క్రొవ్వు, వాటిలో ఉన్న బలాన్ని తీసేసి మంచిగా మారుస్తాడు. ఇప్పుడు 2 పాయింట్లు వచ్చినాయి. నీ అంతట నువ్వే తప్పిపోయినా నిన్ను మరలా తోలుకొని వస్తాను అంటున్నాడు. ఆయనే తోలేసిన మరలా వెతికి తీసుకొని వస్తాను. ఎందుకు ఇలా చేస్తున్నాడు ఆయన? అసలు ఆయన చేయడం పద్ధతేనా? చూడండి, ఆయనకు అలాంటి అవసరమేనా? ఎందుకంటే చూడండి, బైబిల్ గ్రంథం చెప్తున్నాను. పరమగీతం ఒకసారి పోదాం. పరమగీతం తెలుసు ఎక్కడ ఉంటుందో? పరమగీతం సొలొమోను గారు రాసిన గీతం, ప్రసంగి తర్వాత ఓకే మంచిది. 1వ అధ్యాయం 4వ వచనం జాగ్రత్తగా చదువుదాం. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చదము, రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకొనును, నిన్ను బట్టి మేము సంతోషించి ఉత్సహించదము. ఇప్పుడు జాగ్రత్తగానండి. ద్రాక్ష రసము కన్నా నీ ప్రేమని ఎక్కువగా స్మరించదము, యథార్థమైన మనసుతో వారు నిన్ను ప్రేమించుచున్నారు. నువ్వు నిజంగా దేవుణ్ణి మంచిగా ప్రేమిస్తే ఆ ప్రేమ ఎలా ఉంటదంట?
ద్రాక్ష రసం తాగితే కైపెక్కుతుంది చూడు, ఆ దానికంటే కూడా దేవుని ప్రేమ ఎక్కువ అంట. వ్యభిచారం చేస్తే ఆ సంతోషంతో ఒక ప్రేమ ఉన్నది చూడు, ఆ ప్రేమ కంటే కూడా దేవుని ప్రేమ ఎక్కువ అంట. లోకముతో స్నేహిస్తే నాకు ఆశ ఉన్నదంట చూడు, నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే దీనికంటే కూడా ఆ ప్రేమ ఎంతో బాగుంటుందంట. కానీ నువ్వు ప్రేమించలేకపోవటం వల్లే నువ్వు పోగొట్టుకుంటున్నావు దేవుడు. అప్పుడప్పుడు ద్రాక్ష రసం తాగే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఏమంటారమ్మా, సాయంకాలం అయింది తాగలేకపోతే ఏమవుతారు, తల నొప్పి లేకపోతే నేను తట్టుకోలేను, కాళ్ళైనా పట్టుకుంటాను, ధ్యానమైనా చేసి తల తాకట్టు పెట్టి దగ్గర మొబైల్ ఫోన్ ఉన్నా లేకపోతే బైక్ తాకట్టు పెట్టుకున్నా పొందేమని ఏంటంత తలనొప్పి అంటే అవును మరి అది తాకపోతే ఉండదు. కానీ నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే ఒక్క పూట నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు చచ్చిపోయినంత బాధ. అది నిజమైనటువంటి ప్రేమించడం అంటే. ప్రార్థనకు రాకపోతేనే బాగుంది అనుకుంటున్నాం. మళ్ళీ ఆ ప్రేమ చెప్పండి ఉందమ్మా, చెప్పండి. మీరు బైబిల్ చదువుతుంటారా? పిల్లలు చదువుకున్నారంటారా? మీరు బైబిల్ చదువుతున్నారు, అంతా చదువుతున్నాం. ప్రార్థన జరుగుతుంటే మీరు ఎలా కాడపడుకుంటున్నట్టు మీకు నిజమైన ప్రేమ ఉంటుందా? నిజమైన ప్రేమ ఉన్నట్ట? దేవుని అసలు దేవుని ప్రేమ కొద్దిగా కొంచెం ఓడలేదు. అందరము రేపు పొద్దున అక్కడ మా పొదులు కానీ వంగోలు కానీ షాపింగ్ పోతామంటే ఇంట్లో పని ఉందని అంటారా? మా ఆయన ఒప్పుకోవడం అంటారా? ఇప్పుడు దాకా పని చేసి వచ్చిన మళ్ళీ ఇప్పుడు షాపింగ్ అంటే ఇంట్లో కొడతానని అంటారా? అబద్ధాలు చెప్పారు అక్కడ అందరూ వాళ్ళం ఇంకా రాలేదండి. మీరు మందిరాలకు రామంటే ఇంట్లో పెళ్ళి అడుగుతుంది, పిల్లడికి బాగా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. నిజం చెప్పమంటారా? నీకు దేవుడి మీద ప్రేమ లేదని చెప్పు, అది నిజమా? నాకు దేవుడి మీద ప్రేమ లేదు నేను బుద్ధి కూడా వస్తానని చెప్పు. నేనేమో సాకులు చెప్పి వారణ దోషులు చేయదు. నీకు ప్రేమ లేదు కానీ నిజంగా ప్రేమిస్తే ద్రాక్ష రసము కంటే కూడా దేవునిలో ప్రేమ ఎక్కువ అంట. ఒకసారి ఆయన ప్రేమిస్తే దానికి అర్థమవుతారు. మగ్దలేన మరియా ఎంత పాపాత్మురాలో తెలుసుగా. దేవుడిని ప్రేమించిన తర్వాత అయ్యా ఇన్ని సంవత్సరాలు ఈ ప్రేమను పోగొట్టుకున్నాను, నేను ఎంత దౌర్భాగ్యురాలు. చాలా మంది వచ్చి ఏమిటి నువ్వు ఆ పని చేయటం అంటే దానిలో ఏమి సంతోషం ఉంది, దానికంటే ఈ ప్రేమ ఎంతో గొప్పది, ఈ ప్రేమ నుంచి నన్ను ఏది వేరు చెయ్యాలి. అందుకని పౌలు గారు ఏమంటున్నారు తెలుసు కదా, దేవుని మన ఎదుట ప్రత్యక్షమ కావు మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. ఇంకా ఏమంటున్నాడు రోమిలికి రాసిన పత్రికలో చూద్దాం. ఆయన ప్రేమ నుండి 8వ అధ్యాయం 4వ అధ్యాయం చూడండి, ఏమైనా ఎడబాపుని అనే మాట చూడండి. క్రీస్తు ప్రేమ నుండి అనే మాట 8:35 చదువు. క్రీస్తు ప్రేమ నుండి మనం ఎడబాపు ఆడేవాడు శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనమన్న ఎడబాపునా. ఏది కూడా నువ్వు నిజంగా యేసు ప్రభుని ప్రేమిస్తే ఏది నిన్ను ఆయన నుంచి దూరం లేదా. నిజంగా ప్రేమించకుండా ఎలా ప్రేమిస్తున్నారంటే మనస్ఫూర్తిగా ఆయన దగ్గరికి రాలా, ఏదో వద్దాం కాబట్టి వస్తున్నారు. వచ్చిన ప్రతి వానికి శిక్షణ పడుతూనే ఉన్నాయి. దెబ్బమే దెబ్బ నువ్వు సావలేదంటే సావలేడు, ఎందుకంటే నేను ఏదో రకంగా శిక్షించి మళ్ళా రక్షించాలని ఆయన గాయమని చేయువాడు నేనే, వాటిని కట్టువాడు నేను. అందుకేమంటున్నాడు, ద్రాక్ష రసము కంటే కూడా ఆయన ప్రేమ ఎంతో మధురమైనది. వ్యభిచార మనసు కంటే, వ్యభిచారం చేసేటప్పుడు ఒక ప్రేమ ఖర్చులు, దానికంటే కూడా ఆయన ప్రేమ ఎంతో గొప్పదంట. ఆ ప్రేమలోనికి వెళ్ళిపోతే నువ్వు బయటికి రాలేకుండా చచ్చేలా. ఇప్పుడు ఆ ప్రేమలో నుంచి మనం బయటికి రాలేకపోతున్నాం అనుకుంటే అంటే ముందు నువ్వు ఆయన ప్రేమించేస్తాడు. నిజమైన ప్రేమ ఒట్టొట్టి ప్రేమ. డబ్బులు ఇస్తే ప్రేమించే వాళ్ళు ఉంటారు, వస్త్రాల కోసం ప్రేమించే వాళ్ళు ఉంటారు, సుఖ సౌకర్యాల కోసం ప్రేమించే వాళ్ళు ఉంటారు, ఆదరణ కోసం ప్రేమించే వాళ్ళు ఉంటారు, వ్యర్థమైన పనికిమాలిన వాటి కోసం ప్రేమించే వాళ్ళు ఉంటారు, శరీర సుఖాల కోసం ప్రేమించే వాళ్ళు ఉంటారు. కానీ మన దేవుడు మాత్రము ఆ ప్రేమ ఎలాంటిదంటే నిత్య జీవం ఇచ్చేంత వరకు నేను వదిలిపెట్టని ప్రేమ. అందరూ మధ్యలో నేను ఎన్నిసార్లు నమ్మించి మోసం చేసి ఉంటారు, ఎన్నిసార్లు నీతో ఆటలు ఆడుకొని ఉంటారు, ఎన్నిసార్లు నిన్ను నవ్వుల పాలు చేసి నేను వదిలేసి ఉంటారు. కానీ దేవుడు అలా చేయదు, ప్రాణమైనా ఇస్తాడు కానీ నేను విడిచిపెట్టినాను. ఆ ప్రేమ. అందుకని భ్రష్టులైన బిడ్డలారా
భ్రష్ట మనసుకు నేనే అప్పగించానన్నాడు. అప్పగించిన నేనే మిమ్మల్ని పిలుస్తున్నాను అన్నాడు. పిలిచినప్పుడు ఎంత బాగుంటుందమ్మా. బావా భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. ఎందుకంటున్నారు ఆయన ఈ మాట? ఇర్మియా గ్రంథం 36 చుట్టూ చదవండి. ఇర్మియా 36:6. కాబట్టి నీవు వెళ్ళి ఉపవాస దినమున యెహోవా మందిరములో ప్రజలకు వినపడినట్లు నేను చెప్పగా నీవు పుస్తకంలో రాసిన ఇర్మియా గ్రంథం 33:6. 35 చదవరా? 33:6. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. వారిని స్వస్థపరచుచున్నాను. వారికి సత్య సమాధానము సమృద్ధిగా బయలుపరచను. మరలా ఇస్తున్నానంటే మొదట పొందుకున్నారు, మధ్యలో ఏం చేశారు? పోగొట్టుకున్నారు, బాధలు పడ్డారు, ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు తిరిగి నా యొద్దకు వస్తే మరలా నేను నీకు ఆ సమాధానం ఇస్తాను, స్వస్థతను, ఆరోగ్యమును. స్వస్థత అంటే ఏంటిది? ఇప్పుడు చెప్పాలి. స్వస్థత అంటే ఇక్కడ ఏ స్వస్థత ఇస్తాను అంటున్నాడు? ఇక్కడ స్వస్థత ఏ స్వస్థత ఇస్తాను అన్నాడు ఆయన. తెలుసా తెలియదా? తెలియదా? ఓకే, ఒకసారి నేను చెప్పాను అనుకుంటా. ఇర్మియా గ్రంథం ఏమన్నానంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన ఆ వ్యాధికి స్వస్థత ఇస్తాను. ఏ వ్యాధికి? హృదయానికి ఒక వ్యాధి పట్టింది. ఏ వ్యాధి? వ్యభిచారం అనే వ్యాధి, దొంగతనం అనే వ్యాధి, మద్యపానం అనే వ్యాధి, పాపములు, అబద్ధములు అనే వ్యాధి. వాళ్ళ మనసులో దేవుడికి చోటు ఇవ్వకుండా దెయ్యాలకు చోటు ఇచ్చే వ్యాధి పట్టింది. ఇప్పుడు ఈ వ్యాధికి ఆయన ఏం చేస్తున్నాడంట? సత్యమైన వాక్యం అనే మందు పూసి మా రోగమును పోగొడతాడు. ఇప్పుడు నీ కుటుంబంలో నీకేమిస్తుందంట? సమాధానం. ఇంతకుముందు సమాధానం లేదు. ఎవరికి? 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం కలిగిన స్త్రీకి ఏమి లేదు. ఇప్పుడు ఏమన్నాడు? సమాధానం గలదాని వైపు. 38 సంవత్సరాల నుంచి పక్షవాతంతో ఉన్న వాడికి ఏమి లేదు, సమాధానం లేదు. ఇదిగో నీ పాపములన్నీ క్షమించబడ్డాయి, సమాధానముగా ఇంటికి. అసలు రోగం అంటే మీరే శరీర సంబంధమైన కాదు, ఆత్మ సంబంధమైన రోగాలు పట్టుకున్నాయి మనుషులు. ఈ క్యాన్సర్ కడుపులో వచ్చింది, అయ్యో బాధపడుతున్నారు. క్యాన్సర్ కంటే ఘోరమైన వ్యాధి హృదయాలు పట్టుకుంది ప్రతి వారికి. వాడిలో ఉన్న దరిద్రపు ఆలోచన పోవాలంటే మామూలు విషయం. ఆ దురుద్దేశం, ఆ దరిద్రమైన కోరికలు సావాలంటే మామూలు విషయం. నా దగ్గరికి వస్తే నేను నీకేం చేస్తానన్నాడమ్మా? ఏం చేస్తానన్నాడు? స్వస్థతను, సమాధానం ఇస్తానన్నాడు. ఎలా ఇస్తానన్నాడు? హెజ్కేలు గ్రంథం 26:36 వచ్చి అనుకుంటాను. హెజ్కేలు గ్రంథం 26:36 అనమాట. చూడండి, 26:26 వచ్చిన మాట్లాడుతుంది. నూతన హృదయమును నీకు ఇచ్చేదను, నూతన స్వభావమును నీకు కలుగజేసేదను. రాతి గుండె నీలో నుండి తీసివేసి మాంసపు గుండెను నీకు ఇచ్చేదను. ఏమంటున్నాడమ్మా? నూతన స్వభావము, నూతన హృదయం. నూతనం అంటే పాత హృదయాన్ని ఏం చేస్తున్నట్ట? ఆ పాత హృదయంలో ఏమేముంటాయి? అన్నీ ఉన్నాయి కదా. రాతి గుండెలు మారల, ఎంత చెప్పినా ఎండ్రు. రాతి గుండె, మాంసపు గుండె మెత్తగా. ఇప్పుడు ఈ గుండెలో ఎట్టటి ఆలోచన ఉంటాయంట? చెడ్డ గుణాలు, దరిద్రమైన ఆలోచన. నాకు తప్ప నీ హృదయంలో అందరికీ స్థానం ఇచ్చావు. అందరికంటే ప్రతి పనికి మళ్ళీ దానికి స్థానం ఉంది, కానీ దేవుడికి మాత్రం స్థానం లేదు. ఇప్పుడు ఆ హృదయాన్ని తీసేస్తానన్నాడు. ఎందుకు? నేను కట్టిన పునాదిని పడగొట్టి నువ్వు లోపం అనే పునాది మీద కట్టుకున్నావు. ఇప్పుడు ఆ ఇంటిని పడగొట్టి పూర్తిగా తొలగించి
కొత్త పునాది వేస్తున్నాను. ఏంటిది? నూతన హృదయం అనే పునాది వేస్తున్నాను. ఇప్పుడు నీ మనస్సు నిండానే అప్పుడప్పుడు పాట పాడుతుంది, గుండె నిండా యేసు ఉంటే కన్నీళ్లు కూడా ఎలా ఉంటాయంట? ముత్యాల్లా మారిపోతాయి. గుండె నిండా ఉండాలి. అలా కూడా కాదు, గుండె నిండా యేసు ఉండాలి. దుఃఖమైన ఏమైపోతుందంట? సంతోషమే ఆనందం అయిపోతుంది. ఏందమ్మా నేను ఎప్పుడు ఏడ్చాను? నా దేవుడు ఉంటే నాకేమి? కరువైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, ఏదైనా నాకు అసలేమి కాదు, నా దేవుడు ఇంకేమంటున్నారు తెలుసా? నీలో ఉన్నటువంటి రాతి స్వభావం, భ్రష్ట మనసు అంటే కఠినమైన మనస్సును నేనే తీసేస్తానన్నా. ఎవరంట? దేవుడు తీసేస్తాడు కఠినమైన మనస్సు, నూతన మనస్సు. అయితే ఏమంటున్నారంటే, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రాండి. యారికి? ఆయన తిరిగి రావాలి. ఇంకా మీరు అక్కడే ఉంటాడు కుదరదు. తిరిగేసి మన దగ్గర ఆయన దగ్గరికి రావాలి. ఇన్ని రోజులు నేను ప్రార్థనలో ఉన్నాను. ఏమన్నాడు? మరలా అన్నాడు. మొదట్లో నిన్ను బాగు చేశాడు, మధ్యలో చెడిపోయాము, మరలా నువ్వు నా దగ్గరికి వస్తే నేను బాగు చేస్తాను. ఎలాగంటే మీకు అర్థం కావడానికి ఒక చిన్న మాట చెప్పేసి నేను ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త పడతాను. బైబిల్ గ్రంథంలో నుంచి లూకా సువార్త. ఓపిక కూడా మీకు నశించిపోతుంది కొన్ని పరిస్థితుల వల్ల. అంటే ఎంత ప్రభావం మీ మీద అసలు కొట్టేస్తుంది. లూకా సువార్త 15వ అధ్యాయం 17-18 వచ్చినాడు. జాగ్రత్తగా చదువుతాం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాళ్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడినని అనిపించుకున్నట్టుకు యోగ్యుడును కాను. బాగా ఈ సందర్భం మీ అందరికీ తెలిసింది. తప్పిపోయిన కుమారుడి సందర్భం. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఎంతమందమ్మా? 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులకు తండ్రి సమృద్ధిగా అన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడంట. ఏది పొదుపు చేయకుండా మొత్తం సమృద్ధికి ఇస్తున్నప్పుడు చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి, నానా, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండటానికి నీ దగ్గర కుదరటం రా, కాబట్టి నా ఆస్తి నాకు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతాను అన్న. ఇది యారు సంపాదించింది ఆస్తి? అప్పుడు నాకు పంచిపెట్టు అంటాడు. ఏం సంపాదించింది వాటికి పంచిపెట్టడానికి? ఇప్పుడు నన్ను అడిగారు కూడా అడగలేదు. నాకేమన్నాడు? ఏ రోజైనా పొలానికి వచ్చి ఒక రాయి నేనిందా? ఏ రోజన్నా మీరు పని చేసేటప్పుడు ఒక్కసారి నా పనిలో చేయి పెట్టిందా? ఏమి లేకుండా పెళ్ళి 3 రోజులు కాకుండా అది ఎప్పుడెత్తాం అంటాడు. ఆడదు నీకు తల్లి అవసరం లేనప్పుడు, తండ్రి అవసరం లేనప్పుడు ఆమె సంపాదించింది తీసుకోవడానికి సిగ్గుండదు. వీళ్ళు లేనప్పుడు వాళ్ళ కూడా లేదు. వాడు సంపాదించింది నీకు అర్థం కాదా? అదే ఇక్కడ నా ఆస్తి నాకేమన్నా. తండ్రి దగ్గర మంచోడు కాబట్టి నీకు ఆడదు అంటే బాగుంది అంటారు. అంటారా మీరు మంచోడు, దేవుడి ప్రేమ మీలో ఉంది, తల్లి ప్రేమ చాలా గొప్పది కదా, ఓకే నీకు ఇస్తారని చెప్పేసి సగం పని చేసిందంట. తీసుకుపోయినాడు. ఏం చేశాడు? మొత్తం కూడా అమ్మి డబ్బులు పెట్టుకున్నాడు. ఆ డబ్బులు తీసుకొని ఏం చేశాడు? దుర్వ్యాపారము అంటారు. ఏంటంటమ్మా? దుర్వ్యాపారం. దుర్వ్యాపారం అంటే చెడ్డ వ్యాపారాలను పెట్టారు. అది చెడ్డ వ్యాపారాలు అంటే బెట్టింగ్లని, జూదాలని, తర్వాత పోతే త్రాగుడని, తిరుగుడని, వీటన్నిటికీ పెడుతున్నాడు. ఆ డబ్బులన్నీ తీసుకుపోయి, డబ్బులు ఉన్నాయి కాబట్టి మొత్తాన్ని పెడుతున్నాడు. ఇంతకు ముందు 100 రూపాయలు బెట్టింగ్ పెట్టు తిట్టిగారు నాన్న అరిసోడే 100 ఏం చేసామనేవాడు. ఇంతకు ముందు ఒక 100 రూపాయల తాగొస్తే తాగిపోతామని అరిసేవారు. కానీ ఇప్పుడు అరిసేవాళ్ళు ఎవరు? ఇప్పుడు బాగుందా లేదా? బాగుందా? ఎట్లా బాగుంది? బాగుంది. వాళ్ళకి బాగుంటుంది, చాలా సంతోషం ఉంది. అబ్బాయి ఎవరేం అడగకపోతే ప్రశాంతంగా ఉంటుంది. చూడు కదా, ఇప్పుడు ఉదాహరణకు మీరు ఉన్నారు కానీ, మీరు అందరూ ఉన్నారనుకోండి, మీరు
ప్రార్థనకు రాకపోతే వచ్చేవాళ్ళు మనం అడగకపోతే భలే ఉంటుంది. అడిగితే నీకు తలకాయ కేంద్రస్వామి వీటితో పోడిపోయింది మాకు. ఎందుకంటే ప్రార్థనకు రాలేదు అన్నం అనుకో, అబద్ధాలు చెప్పడానికి ఎదుర్కొంటారు. అబద్ధాలు ఆడనేవో. ఇప్పుడు ఈయన్ని కూడా అడిగేవాళ్ళు లేదు కాబట్టి సొమ్మంతా తగలబెట్టేసిన సొమ్ము అయిపోయి వాడి దరిద్రం ఏందో ఆ డబ్బులు ఎప్పినప్పుడు ఆ దేశంలో కూడా కళ్ళు వచ్చేసింది. అదే గాయాలు చేయటం దేవుడు అంటే. నువ్వు అంటావు అప్పుడప్పుడు నా దరిద్రం ఏందయ్యా, మేము పోయి అడుగు పెట్టగానే ఆ ఊరు ఆ యొక్క పొలంలో కూడా ఒక్క ఇత్తనం కూడా వెళ్ళదు. నువ్వు అడుగు పెట్టడం కాదు, దేవుడే నీకు గాయం చేస్తున్నాడు అని గుర్తుపెట్టుకో. బుద్ధి తెప్పుతున్నాడు. కరువు వచ్చింది ఆ దేశంలో. ఇప్పుడు మనవాడి దగ్గర ఏమైపోయినాక డబ్బులు అయిపోయి, డబ్బులు అయిపోగానే ఆకలి విలువ అర్థమైపోయింది. ఏది అర్థమైంది? ఆకలి విలువ అర్థమైపోయింది. ఇప్పుడు వెంటనే ఏమన్నాడంటే పని ఎత్తుకుంటున్నాడు. ఆమె చిన్నప్పుడు ఎప్పుడైనా పని చేస్తుంటే అలవాటు పడేవాడు. ఏ పని చేత కాదుగా ఆడిపోయి పని ఎత్తుతున్నాడు. పని దొరికిందా? ఎవరి దగ్గర నా దగ్గర పని లేదు. ఎందుకంటే ఆ దేశంలో కరువు వచ్చింది. కరువు లేని దేశంలో ఏ పని ఉంటా? పని చేసుకుంటే ఎక్కడ పని దొరకలేదు. ఓకాడ కనుక్కొని పోతామని ఒక ఆయన దగ్గర పోయా, అయ్యా నీ దగ్గర ఏదైనా పని ఉందా? అయ్యా నా దగ్గర అయితే ఏ పని లేదు, నాకు ఒక 10 పందులు ఉన్నాయి, పందులు మేపే పని ఉంది, మేపుతువా అన్నాను. కడుపు కాలుతుంటే ఏదైనా చేస్తారు తెలుసా? కడుపు కాలితే ఏ పనైనా చేస్తారు. ఇప్పుడు వీళ్ళు అనుకోండి, అన్నం తినమని అనుకోండి, అమ్మాయింది అనుకోండి, తినద్దండి చీ పాసిపోయినాడు మూడు తింటారు. 2 రోజులు ఆకలి అవుతుంటే చదువుకొని మరి తాగుతుంది. దీనికోసమే తాగు. కడుపు కాలితే ఇల్లు అర్థమవుతుంది, కడుపు రాకపోతే ఏమర్థం కాదుగా. పందులు దగ్గర పోయి నేపుతా ఉంటే నాకేమంత కనమంటారు అప్పుడప్పుడు పడిపోమంటే. కానీ కడుపు కాలినప్పుడు బాలు ఇప్పుడు పందులు మేపుతూ ఉన్నారు. అదే కాదు పాపం పొద్దున్న అంత పెట్టారన్న. ఎందుకంటే అంత పెట్టడానికి అదేం సంతులు కాదుగా, వేసుకొని తినడానికి సంతులు లెక్క. మీరు ఎప్పుడైనా పెళ్లిలకు పక్షానికి ఇంటికన్నా పోయారు, మీ సొంతలు ఎలా పోయినా పడక, మీ తమ్ముడు లేకపోతే మీ అన్న లేకపోతే మీ చెల్లెలో మీ అక్కలు ఎత్తుకు పోయినా పడక అన్నం తినకంటే తిన్నాను ఇప్పుడంటే తిరుపతి కంటే తింటానంటే ఇంత వాళ్ళు నన్న పెట్టుకోవడం మీ మధ్యలో లేకపోతే మీ వదిలో లేకపోతే మీరు ఆడుకుంటారు. ఇంత పెట్టుకొని వచ్చి తినంటే ఎంత తింటున్నా నేను ఇంతసారి ఎంత తిన్నాను. ఇది అంతా నాకు ఇంతే సార్ ఒక ముద్ద తీసుకొని అనిపించుకొని తినేస్తాను చాలా ఉంటారు. బయటకు వచ్చి కడుపులో గాలిపోతుంటది. ఎందుకంటారు అంటే నీరు కదా, నీవంటే కదా స్వతంత్రం ఉన్నది కదా, అంత లేదు. అంటే నీ సొంత ఇంట్లో ఉన్న స్వతంత్రం నీకు ఎక్కడ దొరకదు అనుకుంటున్నా. నీ ఇంట్లో ఉన్న స్వతంత్రం నీకు ఎక్కడ దొరకదు. మా అన్నయ్య కదని పోతావు, మంచం మీద కూకోమంటే మంచం మీద కూకుంటే ఏమనుకుంటారని ఇక్కడ కూర్చుంటారంట. లోపల బెడ్ మంచం మీద పడుకోమంటే అప్పుడు ఎందుకులే నాకు అలవాట్లేదు, బెడ్ మంచం ఎందుకు అలవాట్లేదు, పడుకోవద్దు కాదు నాకు అలవాట్లేదు, ఏదో బయట పడుకుంటాను సాఫ్ చేసుకుంటాను. అదే నీళ్లు కాదుగా, అదే నీళ్ళు అయితే ఇప్పుడు నీకు అర్థమైపోయింది. ఏంది పందులు మేపుతుంటే పందులు తినప్పుడు కడుపుతున్నా అంటే అయిపోయింది. ఇప్పుడు నీకేమొచ్చిందంట బుద్ధి. బుద్ధి వస్తే ఎవరు గుర్తొస్తారు? కన్నా తండ్రి గుర్తొస్తారు. మనకు బుద్ధి వచ్చినప్పుడు దేవుడు గుర్తొచ్చింది, బుద్ధి లేకపోతే దేవుడు గుర్తురా. ఇప్పుడు బుద్ధి వచ్చింది, ఇశ్రాయేలుకి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. ఇప్పుడైనా తిరిగి రమ్మన్నది. ఎందుకు కొట్టింది ఎవరు? నేనే. ఎందుకు కొట్టాను? మీకు బుద్ధి రావాలని కొట్టాను, మీకు తెలివి రావాలని నేనే కొట్టాను. గాయముల చేయువాడు నేనే, గాయముల కట్టువాడు నేనే, బాధల పెట్టువాడు నేనే, బాధల నుంచి విడుదల కలిగించువాడు నేనే. నీకు బుద్ధి రావాలని నేను కొట్టాను. ఇప్పుడు ఎవరు గుర్తొచ్చారంటేనే నా తండ్రి ఎంత ఎంతో మంది పనులు ఉన్నారు. అప్పుడు గుర్తులేదు ఆ తండ్రి, ఇప్పుడు గుర్తొచ్చిండు ఆ తండ్రి. అప్పుడప్పుడు చాలా మంది ఏమనుకుంటారు తెలుసా, ఏం మీ నాన్నలు కానీ భర్తకు భార్యలు కానీ భార్యకు భర్తలు కానీ ఉన్నప్పుడు దొరుకుతుందా? పోయిన తర్వాత ఆయన ఉంటే నేను అసలు కాలు కింద పెట్టేదాన్ని. మీరు ఉన్నప్పుడు ఎందుకు చీకటి పొలా పక్కన ఉన్నప్పుడు అసలు పడుచుకున్నావా? నువ్వు సత్యం బాగున్నాను ఎన్నిసార్లు అన్నట్టు, సత్యం తర్వాత ఎందుకు బాగలేదు? ఉన్నప్పుడు దాని విలువ అర్థం కాదు, లేనప్పుడు దాని విలువ అర్థం కాదు. ఏదైనా ఇప్పుడు ఖర్చు పైన కూడా ఉన్నది కాబట్టి దీని విలువ అర్థం కాదు. లేకపోతే ఇది నా దగ్గర లేకపోతే శ్రమణ పోతాడు దృష్టితో అర్థమవుతుంది. ఖర్చు ఇప్పుడే బాగుంటుంది. ఉన్నప్పుడు దేని విలువ అర్థం కాదు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు తండ్రి విలువ అర్థం కాదు. దేవుడి దగ్గర ఇప్పుడు మీరు ఉన్నారు, దేవుడి విలువ మీకు అర్థం కావచ్చు. ఒకరోజు ఆయన విలువ అర్థమైనప్పుడు ఆయన మీకు దొరకకపోవడం జాగ్రత్త. అదే జరిగింది ఇక్కడ. తండ్రి ఎంత ఎంతో మంది పని వాళ్ళు ఉన్నారు,
నేను అక్కడికి పోతే ఎంతమందికో నా తండ్రి అన్నం పెట్టేస్తున్నాడు, నా ఒక్కడే పెట్టడా? ఇప్పుడు తీర్మానం తీసుకున్నాడు. ఏమని? నేనేమనుకున్నా చూడండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి యొక్క ఎంతో మంది కూలి వాళ్ళకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. అంటే ఇప్పుడు ఏమైపోయాడు? చచ్చిపోయాడు. నీవు దేవుని దగ్గరికి ఎప్పుడు వస్తావమ్మా? చచ్చితేనే వస్తా. లోకంలో చచ్చిపోవడం ఎలా కాదు, లోకాశలో చచ్చిపోతే దేవుడి దగ్గరికి వస్తాడు. ఏమనుకున్నాడు? నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలనుకున్నాను? తండ్రి, నేను నీకును పరలోకమునకును వ్యతిరేకముగా తప్పు చేశాను, ఇక నేను నీ కుమారుడిని అనిపించుకున్నాను. పరుగులు పోతుంటే ఇంటి నుంచి వెళ్ళిపోయింది మొదలుకొని మళ్ళా వస్తాడేమో అని ఇంటి దగ్గర తండ్రి ఏం చేస్తున్నాడమ్మా? ఎదురు చూస్తూ ఉన్నా. ఈడు పడుచుకున్నాడు. ఒక్క రోజున గుర్తుంది, డబ్బు సంచి ఉన్నంత వరకు ఏ రోజున గుర్తుంది నా తండ్రి ఇంటికాడ నా కోసం ఎదురు చూస్తాడని. అస్సలు గుర్తులేదు. నేను రోజు సాయంకాలం పూట ఆ మంచం ఆడేసుకొని ఇట్టే కళ్ళు పెట్టి చూస్తా ఉంటాడు. కూడా వచ్చి ఏదైనా చూస్తున్నామంటే ఈ దారి నా కొడుకు పోయాడు, మళ్ళా వస్తాడేమో. ఎందుకు అక్కడికి రాడంటే ఖచ్చితంగా వస్తాడు, నాకు తెలుసు. ఎందుకంటే వాడికి ఏమీ చేత కాదు, కనీసం వాడికి పని కూడా చేత కాదు. డబ్బులు ఉన్న రోజులు ఉంటాడు, డబ్బులు అయిపోయాక మళ్ళా వస్తాడు. అప్పుడప్పుడు నేను కొన్నిసార్లు ఎగ్జాంపుల్ చెప్తుంటాను. ప్రేమ వివాహాలు చేసుకున్నటువంటి పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఎదురు చూస్తుంటారు. ఎందుకు? మళ్ళా ఏదో ఒక రోజు వీళ్ళు మా దగ్గర పడతారు. 4 రోజుల తర్వాత, 1 నెల తర్వాత, 2 నెలల తర్వాత ఇద్దరు మధ్య గొడవ వచ్చి బ్యాగు పట్టుకొని ఇంటికాడికి వచ్చి నిలబడి, ఏందమ్మా వచ్చినట్టు? నాకు వద్దు డాడీ. ఎవరు? డాడీ ఏమన్నా ఇచ్చాడా? నువ్వేగా కష్టపడి చేసుకున్నావు, ఎందుకు వద్దంటున్నా? తండ్రి విలువ నీకు అర్థం కాదు, తల్లి విలువ నీకు అర్థం కాదు. అర్థమై ఉంటే వ్యర్థంగా లోకాల వైపు పనికి మానవాళ్ళతో తిరిగేవాళ్ళు కాదు. నాకు వద్దు డాడీ వాడు. ఇంతకుముందు మీరు ఊరు లేకపోయినా పర్లేదు, నా బంగారం ఆయన. అబ్బా మరి ఇప్పుడేమైంది? బంగారం ఎండ అయిపోయిందా? కొన్ని రోజులకి ఎండ అయిపోయింది, తర్వాత కంచు అయిపోయింది, తర్వాత రాగి అయిపోయింది, చివరికి ఏమైంది? పుగ్గు అయిపోయింది. వద్దు వద్దు. ఇప్పుడు తల్లిదండ్రులు తెలుసు, వద్దు అనుకుంటే విడిపోయేంత ఈజీ పని కాదమ్మా. ఖచ్చితంగా నువ్వు ఉండాలని ఏదో రకంగా కుమార్తె కాపురాన్ని చక్కబట్టాలని చూస్తాను. కానీ తండ్రి కూడా ఎదురు చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. రానే వస్తున్నాడు. దూరం నుంచి చూస్తే అసలు తన కొడుకు రాగలేదు. గడ్డం పెంచుకొని, జుట్టు పెంచుకొని, మాసిపోయిన బట్టలు వేసుకొని వస్తున్నాడు. కానీ తండ్రి మాత్రం నా కొడుకే ఎదురు చూశాడు. దగ్గరికి రాగానే వెంటనే కౌగులించుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? ఇప్పుడు ఈయన్ని, తన కుమారుణ్ణి తన తండ్రి కౌగులించుకుంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమంటున్నారు? ఏమంటారు? మురికి బట్టలు వేసుకొని వచ్చాడు, గబ్బు గబ్బుగా ఉన్నాడు, వాడిని ఎంత కౌగులించుకుంటున్నావయ్యా నువ్వు? నీ కొడుకు అయితే కావచ్చేమో, కనీసం స్నానం చేయించిన తర్వాత అయినా ముద్దు పెట్టుకోవచ్చు కదంటే పై రూపాన్ని చూడడు తండ్రి. అందుకే ఇక్కడ ఏమన్నారు తెలుసా? 15వ అధ్యాయము 1వ వచనం చదవండి. లోకాసు వార్త. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి, బాగా వినండి, పరిసయ్యులను శాస్త్రులను ఇది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వాడితో కూడా భోజనం చేయుచున్నాడేంది? అది అక్కడ జరిగిన సందర్భం. యేసు ప్రభు పాపులతో కూర్చుంటే వాళ్ళకి నచ్చటంలా. యేసు ప్రభు పాపుల దగ్గర పోయి మాట్లాడుతుంటే వాళ్ళకి నచ్చటంలా. ఎందుకంటే ఈయన పాపులతో కూర్చున్నాడు ఏందని. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఇంటికి వస్తే ఎవరికైనా నచ్చిందా? తండ్రికి తప్ప ఎవరికి నచ్చల. అన్నకు నచ్చాడా? నీ డబ్బంతా వేశ్యలతో పాడు చేసిన ఆ కుమారుడు రాగానే ఏందయ్యా గొర్రె పిల్లను కోసి భక్త విధి చేస్తున్నా? అన్నకు నచ్చలా, కానీ తండ్రికి. నీవు మరలా పాపంలో నీవు పోయి మందిరాలు పెట్టి ఇక్కడ ఉన్న ఎవరికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చేమో, దేవుడికి మాత్రం నచ్చుతావు.
ఇన్ని రోజులు ప్రార్థనకు వచ్చింది అయ్యా, పోయింది, వ్యభిచారం చేసిండు, దొంగతనం చేసిండు, అబద్ధాలు ఆడిండు, తాగిండు, తిరిగిండు, మళ్ళా అటువంటి చర్చిలో పోతుంటే మాకు అసహ్యం అవుతుంది. నీకు అసహ్యం అవుతుందేమో, దేవుడికి అసహ్యం. తప్పిపోయిన వాళ్ళని వెతికి రక్షించడానికి నేను వచ్చానన్నాడు. నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చానన్నాడు. ఇదిగేమన్నాడు? తండ్రి కొడుకుతో ఏమంటున్నాడు చూడండి అక్కడ, పెద్ద కొడుకుతో 27 వచ్చిన, ఆ దాసుడు నీ తమ్ముడు వచ్చి ఉన్నాడని తన యొక్కకు సురక్షితంగా వచ్చినందుకు నీ తండ్రి కోగిన దూడను వధించెను. అయితే అతడు కోపపడి లోపల వెళ్ళనొలక 29 చదివి, అందుకు అతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏళ్ల నుండి నిన్ను ప్రేమించుచున్నానే, నీ ఆజ్ఞను నేను అన్నలను మీరలేదు. 31, 32 చదవండి. అందుకు అతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీయు నీవే, మనము సంతోషించి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను. ఈ నీ తమ్ముడు ఏమయ్యాడు? చనిపోయి మళ్ళా బతికాడు. చనిపోయి బతకడం అంటే మామూలు విషయం. చనిపోయాడు, ఇప్పుడు బతికాడు. బతికినోడిని వెలివేయడం కరెక్ట్ కాదు. బుద్ధొచ్చినోడు దేవుడి దగ్గరికి వస్తే, మేము పాస్టర్స్ అయినా కొంతమంది వద్దనుకుంటారేమో, విశ్వాసులైన సంఘకర్తలైనా వద్దనుకుంటారేమో, కానీ పరలోకములో ఉన్న దేవుడు మాత్రము వద్దు అనుకునేవాడు కాదు, హక్కును చేర్చుకునేవాడు. హక్కుని చేర్చుకుంటున్నాడు. ఏమంటున్నాడు? చనిపోయి మరలా బ్రతికెను. ఈరోజు నీకు నాకు మనందరికీ దైవ గ్రంథంలో నుంచి దేవుడు తెలియజేస్తున్న మాట ఏంటంటే, భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, నేను మీకు ఏం చేస్తానన్నాడు? మర్చిపోయారు అప్పుడే మాట. ఎహెజ్కేలు 3:22, ఇర్మియా 3:22 మర్చిపోయారా? మీ అవిశ్వాసమును తీసివేసి నేను మంచి విశ్వాసమును నీకు ఇస్తాను. ఇప్పుడు మీరు అవిశ్వాసం ఉండొచ్చేమో, మీరు లోకానికి వెళితే చివరికి మీరు వచ్చేది మళ్ళా ఏడికే. అందుకని ఏమంటున్నాడంటే, నేను కరుణ గలవాడను, కృప గలవాడను, జాలి గలవాడను, దయ గలవాడను, నేను ఎవరిని కూడా తృణీకరించేవాడను కాదు. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోతే పగ పెంచుకున్నాడమ్మా, ప్రేమతో ఎదురు చూస్తున్నాడమ్మా. ఈరోజు మనము కూడా సంఘములో ఎంతో మంది తప్పిపోతున్నారు, ఎంతో మంది బలహీనులై లోబడిపోతున్నారు. మనము కూడా ఎదురు చూడాలి. వాళ్ళ పరంలో సంతోషముతో కాదు, ఆదరించే ప్రభువు మాకున్నాడు. ప్రభువా, వాళ్ళు తప్పిపోయారయ్యా, వాళ్ళు నాశనానికి పోతున్నారయ్యా, వాళ్ళు నరకానికి పోవటానికి అది నువ్వు చచ్చిపోయింది, వాళ్ళు పరలోకానికి రావటానికి నీ ప్రాణం పెట్టావు కనుక అయ్యా వాళ్ళు మారాలి, వాళ్ళకి సువార్త అందాలి అని వాళ్ళ కొరకు నువ్వు ఏ రోజన్నా ఎదురు చూసావా? ఎదురు చూసే మనసు ఎవరికి విందాం మేడం? మనకెందుకయ్యా దేవుడి కదంటే ఇంకా మళ్ళా సబ్జెక్ట్ పోతుంది. ఏంటి? క్రీస్తును ధరించుకున్నావు కాబట్టి క్రీస్తు కలిగిన మనసు నీకు కలగాలి. క్రీస్తు కలిగిన మనసు ఈరోజు నీలో ఉందా లేదా? ఉండాలి. అందుకే అంటున్నాడు, తప్పిపోయిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చాడు. కృప కలిగిన వాడు, కనికరం కలిగిన దేవుడు. అందుకే నీకు నాకు తెలియజేస్తున్నాడు, ఎంతో మంది సంఘాలలో ఉన్న బిడ్డలు తప్పిపోయి లోకంలో తిరుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళని మనం ఏం చేయాలి? వెతకి రక్షించాలి. అందుకే వెళ్ళి వాళ్ళకి రక్షణ మార్గం తెలియజేసి వస్తాను. దేవుని ప్రేమను చెప్పొస్తున్నాం, పక్కనగా చెప్పొచ్చే దేవుని ప్రేమ. మనం చెప్పాను అక్కడ జక్కాయ గురించి, కరుణించాడు, దిగిరా నేను నీ ఇంట్లో ఉంటానన్నాడు. ఆయన వాళ్ళ ఇంట్లో ఉంటానంటే ఇలా నచ్చన. ఆయన ఇష్టపడుతుంటే మనకెందుకు ఇబ్బంది? నీకు కూడా ఆ మనసు ఉండాలి. ఏంటంట? అవిశ్వాసులను నేను మరలా స్నేహిస్తానన్నట్టుగా ఎంతో మంది ఈ రోజు మీ ఆత్మీయులలో నుంచి తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో మీరు ప్రేమను చూడాలి, కానీ పగన కలిగించుకోవచ్చు. నమ్మక ద్రోహం చేశారు, మమ్మల్ని పాడు చేశారు, నాశనం చేశారని వాళ్ళ మీద పగ పెంచుకుంటే మారదు. వాళ్ళు మారాలని ప్రార్థన చేయాలి. వాళ్ళు మారితే నీకు సంతోషమే, నీకంటే నాకంటే ఎక్కువ సంతోషపడేవాడు ఆమేన్ దేవుడు. ఆయన మనసు మనం ఉండాలి, కానీ మన పగలు మన పంతాలు చూసుకోవడానికి కీలకంగా రావాల్సింది.
రోసాలు, దేశాలు, పగలు, ఈర్ష్యలు తీసుకోవాలని ఈడికి రావాలి. నాకు అర్థం కాదు. ప్రేమ, ఆ ప్రేమను ప్రకటించమని చెప్తున్నాం. ఏమంటున్నాడు సాంగ్ ఆఫ్ సొలొమోన్ పరమగీతంలో? ఆయన ప్రేమ ద్రాక్షారసము కంటే ఎంతో ఉన్నతమైనది. పగ కంటే, కోపం కంటే, ద్వేషం కంటే ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైనది. ఈరోజు ఆ ప్రేమ నేను కొంతమంది నీ సహోదరుల లోకమును తప్పిపోయి తిరుగుతున్నారు. వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నావా? దరిద్రం పోయిన అనుకుంటున్నా. దేవుడు దరిద్రం పోయింది అనుకుంటే మనందరం వచ్చేవాళ్ళం. వచ్చిన తర్వాత ఎంతమందిని ఎన్నిసార్లు తప్పిపోయి ఉంటామో తెలుసా? కానీ మరలా నా తండ్రి నన్ను ప్రేమతో తన దగ్గర తీసుకున్నాడు కనుక నేను ఈరోజు మీరు కూడా అలాంటి వాళ్ళు. నా తండ్రి నన్ను ప్రేమతో అప్పులు చేర్చుకున్నాడు కనుక పాపాలు కదా మా బతికి పెట్టుకోవాల్సింది. వాళ్ళు చేసినటువంటి ద్వేషాలు కాదు మనసులో ఉంచుకోవాల్సింది. ఒక ఆత్మ నాశనం అయిపోతుంది అనేది మనసులో ఉన్నాను. రోజు ఒక ఆత్మ పరలోకం నుంచి పాతాళానికి పోతుందనే బాధ నేను ఉంటా. ఆదరించే మనుషు మా దేవుని ఈరోజు నువ్వు ఆ మనుషు ఇంకా ద్వేషాలు, రోసాలు, దేశాలు, కక్షలు, భేదాలు నాకు అర్థం కాదు. విశ్వాసుల మధ్య పగలు, సంఘ పెద్దల మధ్య పగలు, పాస్టర్ల మధ్య కోపాలు. ఎందుకు? ఏమి సాధించాలి నాకు అర్థం కాదు. ఈరోజు నీ తోటి సహోదరునితో మనస్ఫూర్తిగా స్నేహం చేసుకోతా. స్నేహం చేస్తే ఏం చేస్తా? వాళ్ళతో పొద్దుగూపులు మాట్లాడతాను. ఈరోజు మాట్లాడతాను మీ స్నేహితులతో ఒకసారి లేదు. ఈరోజు మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు వీళ్ళ తీర్మానం రావట్లేదు? మా తాగినవాడు ఉంటే తాగుబోతుడికి ఫోన్ చేసి మరీ పిలిపించుకుంటారు. తాగుతారా? అంత మంచి ప్రేమ. వాళ్ళలో అంత ఏమిటి ఉన్నప్పుడు ఒక దేవుడిలో ఉన్న నీవు ఇంకొక మనిషిని రారా, ఇద్దరం కలిసి వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం ఎప్పుడన్నా పిలిచావా? ఎందుకని? బాగా లోపలింది మనస్ఫూర్తిగా ప్రేమించడం రా. పైనే ప్రేమ. ఎందుకు ఆ ప్రేమ? బయట పడేదో ప్రజలు. నేను శాస్త్రాన్ని పోయినప్పుడు కూడా చెప్తుంటాను, సహోదరులు కనపడ్డారు ప్రార్థన కాలేకపోతున్నారు. వాళ్ళంటారు ఏం తప్ప కనపడ్డప్పుడలా తిరుగుతున్నారు. నా కోసం కాదు, నా దేవుడికి కనపడుతున్నాడు అంతే. నా దేవుడు మనసు, అది నా మనసు కాదు. నా మనసు ఎప్పుడైనా మీకు తెలుసా? ఎప్పుడైనా మీతో మాట్లాడాను నా మనసు? ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చాను? ఏ రోజైనా మిమ్మల్ని పిలిచాను? అది నా మనసు కాదు, నా దేవుడి మనసు. నా దేవుడి మనసు తప్ప రాస్తుంది. అది నాలో ఉండి నన్ను ప్రేరేపిస్తున్నది. నా బిడ్డ నాశనానికి పోతున్నాడు, వాళ్ళు నాశనం పోతే నాకు బాధ, వాళ్ళు నాశనానికి పోకూడదని ఏడుస్తున్నాడు. ఈరోజు నీళ్ళు ఎందుకు రావడం లేదా? ఏడు రాత్రి బాగానే ఉంది. దేవుడి ప్రశ్నడానికి ఇచ్చాడు, వాళ్ళకు నాశనాన్ని తెప్పించాడు, బాగానే ఉంది. అలా ఎండింగ్ ఎలా ముగిస్తున్నాడు? యేసు ప్రభు రాకపోతే బాగుండేది. మరి యేసు ప్రభు వచ్చాడు కదా, ఆయన వచ్చిన తర్వాత ఏం ప్రకటించాడు? ప్రేమే ప్రకటించాడు, దేశం ప్రకటించడా. ఏందయ్యా నా సహోదరుడు నా ఏదైనా తప్పు చేశాడు, ఎన్నిసార్లు క్షమించానంటే 7 సార్లు కాదు. 7 అనేది ఎందుకు? సంపూర్ణం కాబట్టి 7 సార్లు క్షమిస్తే పోతే అనుకున్నాడు. 7 సార్లు కాదు, 70 ఏళ్ళ వరకు నువ్వు బతికినంతగా క్షమించమన్నా. క్షమిస్తావా? మనమనే క్షమించమన్నప్పుడు ఆయన క్షమించడమ్మా? నీకు నచ్చలేదేమో. ఒకవేళ నేను పాస్టర్ కదా, నేను ఏదో చిన్న తప్పు చేస్తే నీకు నచ్చలేదేమో. నీకు నచ్చినంత మాత్రం నన్ను దేవుడితో క్షమించడు. నీకు నచ్చకపోతే దేవుడికి నచ్చలేదని కాదు, నీకు నచ్చలేదంటే నీది దేవుని మనసు కాదని అంట. దేవుడికి నచ్చాడా? అందుకే చాలా మంది ఉంటారు కొన్నిసార్లు అక్కడ ప్రేయర్ కానీ ఏదన్నా ఉంటే మేము వాళ్ళ ఇంటికి పాములు ప్రార్థన కోరతా. వాళ్ళేం చెయ్యాలి నాకు అర్థం కాదు. అలా బట్టి దేవుడికి అంత తెయ్యాలి. ఆటలు అంత పని లేదు మనకు. ఏంది? వాళ్ళు మాకు అన్యాయం చేస్తున్నారు. రావు ఇస్కరియోతు యోధా యేసు ప్రభువుకు అన్యాయం చేస్తున్నారు. ఇస్కరియోతు యోధా దేవుడికి ప్రేమించలేదా? ఇశ్రాయేలీయులు యేసు ప్రభు దేవుడికి అన్యాయం చేశారు, ప్రేమించలేదా? నీలా మనిషి నాకు అర్థం కాదు. ఎందుకు ప్రేమించాలంటే ఒకళ్ళని రక్షించడం కోసం. 99 నీకు దుడ్లో పెట్టి దానికోసం పోయినట్టు మామూలు మాట. ఎప్పుడైనా పోయారట? ఎవరైనా చూసారు మీరు? నేను తెలుగువారి పాలన దగ్గర గంగాపారంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏం గొర్రెలు కాసుకునేవాళ్ళు మొత్తం అక్కడ ఉన్న వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు నాకు చెప్తాంట, నేను వాక్యం చెప్పినప్పుడల్లా అంటారు, అన్న చాలా అచ్చు కుదిరినట్టుగా చెప్తున్నావు అన్నమాట. నిజమేనన్నది కరెక్ట్ అని. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ తప్పన. ఈరోజు నేను ఆ తప్పన ఈ పిల్లోడు సాయంకాలం ఇంటికి రాకపోతే పోతే పుల్లని ఈరోజు ఉన్నవా? అంత పెట్టుకుంటావు పల్లెంలో అన్నం, అంత చికెన్ వేసుకుంటారు, కలుపుకుంటారు. కానీ ఊరు గుర్తొస్తారమ్మా.
వాడు తినలో తినకపోతే వాడికి పోయి చేయగలుగుతాను వాడికి టేస్ట్ పడుకుంటారు. ఏందమ్మా తినలేదు, తినబుద్ధి కాలేదు, ఆకలి కాలేదా? వాడి మీద ఉన్న ప్రేమ నీ కడుపు నిండినా. ఈరోజు నీ ఆత్మీయ సహోదరులే కదా మా తప్పిపోయింది. వాళ్ళ మీద ఉన్న ప్రేమ నీకు సంతోషంగా వండుతుందా? అసలు వాళ్ళ మీద మా ప్రేమ ఉంటే కదా సంతోషంగా వండుకోవాలి. అసలు ప్రేమ ఉంది, దేవుడికి ఉన్న ప్రేమది, ఆయనకు అదే ప్రేమ ఉంది. ఒక్కడు తప్పిపోవటం నాకు ఇష్టం లేదా? కాబట్టి రాత్రి చెప్పాను, కారు ద్రాక్షలు గాయటం కారణం ఏమన్నాడు? కారు ద్రాక్షలు గాయటానికి కారణం చెప్పాను. కాసిన కాయలను మరలా ఏం చేస్తానన్నాడు? నా దగ్గరకు వస్తే మీలో కారుతనం తీసేసి మంచి స్వభావాన్ని ఇస్తాను. తప్పిపోయిన కుమారుని ప్రేమించిన దేవుడు ఈ రోజు ఎవరైనా ఈ వాక్యం అంటున్న ఎవరైనా నువ్వు దేవుని మందిరానికి కొన్ని రోజులు సాగిపోయి లోకంలో తిరిగి ఇక్కడ నేను పోతే నన్ను క్షమించడం అనుకుంటున్నావే, ఈ రోజు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు ఎక్కడున్నా మందిరానికి వస్తే దేవుడు నిన్ను ప్రేమించి పరలోక రాజ్యానికి వారసుని చేస్తాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం కూడా ప్రార్థన